అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 73వ ప్రశ్న ఇంట్రడక్షన్ కిందటి వారం అంతా చెప్పుకున్నాం. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ లక్షణాలు చెప్పండి. ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక ద్రవ్యాన్ని కనుక్కోవాలంటే ద్రవ్యం యొక్క గుణాలు తెలియాలి మనకు. అది సైన్స్ రూల్. ఒక పదార్థాన్ని కనుక్కోవాలంటే ఆ పదార్థం ఎట్లా ఉంటుంది, అది ద్రవ రూపంగా ఉంటుందా, ఘన రూపంగా ఉంటుందా, వాయు రూపంగా ఉంటుందా, అవి దాని లక్షణాలు. తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, ఉప్పగా ఉంటుందా, నోట్లో వేసుకుంటే సైనైడ్ ఎట్లుంటుంది అంటే ఇంకా చెప్పే పనే లేదు. అది స్వీటా, అది సోరా చెప్పడానికి వీలు లేదు. అంటే లక్షణాలు ఎప్పుడూ కూడా, ఎందుకు సైనైడ్ చెప్పానంటే అనుభవానికి వస్తుందా, అది అనుభవానికి రావాలి. తీయగా ఉందా, ఉప్పగా ఉందా, పుల్లగా ఉందా అంటాం, అనుభవానికి రావడం కదా. లక్షణాలు తెలియటం నువ్వు కంటితో అయినా తెలుసుకోవచ్చు, చేత్తోనైనా స్పర్శతో అన్నా తెలుసుకోవచ్చు. అందుకని నీ ఇంద్రియాలతో తెలుసుకునేవి కొన్ని లక్షణాలు, నీకు అనుభవంలో తెలిసేవి కొన్ని లక్షణాలు కదా. పదార్థానికి లక్షణాలు ఉంటాయి. పదార్థం ఎప్పుడు కూడా వస్తువు అంటారు దాన్ని. ఆభాసకి లక్షణాలు ఉండవు. ఎందుకంటే ఆభాస నాలాగే ఉంటుంది, కానీ దానికి ఈ లక్షణాలకి నిలబడదు. ఏ లక్షణాలకి నిలబడదు? ఇందాక చెప్పానే, దాని రూపం ఏమిటి అంటే ఇంద్రియాలతో తెలుసుకోవడానికి ఒక లక్షణం కదా, మనస్సుతో అనుభవించడానికి ఇంకొక లక్షణం. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పమంటే, కాఫీ కప్పులో పోసుకున్నామర్రా, కప్పు ఉంది, కాఫీ ఎలా ఉంది? ద్రవ రూపంగా ఉంది. కాఫీ ద్రవంగా ఉంది, కాఫీ వేడిగా ఉంది కదా, కాఫీ పట్టుకోగానే వేడిగా ఉంది. కాఫీ లిక్విడ్గా ఉంది, కాఫీ ఘనంగా ఉండదు కదా. ఇవి మనం కంటితో చూసైనా చేత్తో పట్టుకునైనా ఇంద్రియాలతోనే గ్రహించగలిగాం. ఎందుకంటే స్మెల్, కాఫీ వాసన వచ్చింది కాబట్టి ఇది కాఫీ. ఒకవేళ టీ వాసన వస్తే టీ. ఈ కప్పులో ఉన్నది ఏమిటి అని కనుక్కోవాలంటే ఈ ఇంద్రియాల ద్వారా దాని భౌతిక లక్షణాలు తెలుస్తాయి. అదే తాగిన తర్వాత అబ్బా కాఫీ తాగితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అంటున్నావే, అది అనుభవం. ఆ అనుభవము నీకు తెలియాలి. అది ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదు. ఏమా, మనస్సు ద్వారా తెలిసేది కాదు. మనస్సు ద్వారా తెలిసేది ఏమిటంటే, నేను పేరెంటానికి వెళ్ళి ఒక అమ్మాయి మెళ్ళో ఒక నెక్లెస్ చూశాను, మీకు అర్థం అవడం కోసం ఇవి చెప్తున్నా. ఇట్లాంటివి చెప్పదు శాస్త్రం, మీకు తెలుస్తుందని. నాకు అది చేయించుకోవాలని అనిపించింది,
చాలా కష్టపడి డబ్బులన్నీ కూడబెట్టుకుని ఒక నెక్లెస్ చేయించుకున్న తర్వాత లాకర్లో పెట్టి పెట్టొచ్చా. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అది మనస్సుకు అనుభవం. అది నాకు లేదే అని అభావం అని దిగులు పడింది మనస్సే, నాకు ఉన్నది అని అనుభవించింది మనస్సే. అది కాదు కాఫీ తాగితే వచ్చే తృప్తి ఇది. అది తృప్తి కాదు. మీకు తేడా తెలుసుకోవడానికి చెప్తున్నా. ఇవన్నీ మీకు అందరికీ అనుభవాలు ఉన్నాయి, కానీ వాటి విడివిడి అనుభవాలు మీకు తెలియదు. దాని గురించి ఆలోచిస్తే అది అర్థమవుతుంది. ఏమ్మా చూడండి, అట్లా ఆత్మకు లక్షణాలు ఉంటాయి. పదార్థానికి ఎట్లా లక్షణం ఉంటుందో ఆత్మ కూడా వస్తువే కదా, దానికి కూడా ఒక లక్షణాలు ఉంటాయి. మనకు తెలిసిన లక్షణాలు సచ్చిత్తులు. అది సత్, అది ఉన్నది కదా. అది చిత్, అది ప్రకాశిస్తోంది. ఉండడము ప్రకాశించడము అనే రెండు లక్షణాలతో ఆత్మను తెలుసుకోవాలి. దీనివల్ల మనకి అంటే అదే దాని లక్షణాలనే కాదని చెప్పను, కానీ మనకు నష్టం ఏమొస్తుందంటే మిగిలినవి కూడా నేనే ఆత్మని, ఆ లక్షణాలు నా దగ్గర కూడా ఉన్నాయి చూసుకో అంటుంది. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశం కూడా ఉంది. ఆ బల్బు ఉన్నది, అది ప్రకాశిస్తోంది. మరి మీరు ఆత్మ లక్షణాలు సచ్చిత్తులంటే మా దగ్గర కూడా సచ్చిత్తులు ఉన్నాయి కదా. ఆ మాట అనగలిగిన శక్తి ఒక్క అస్థిభాతికి ఉంది. అందుకని అస్థిభాతి ఆత్మ కాదు, సచ్చిత్తులు కావు. సచ్చిత్తులు వేరు, అస్థిభాతి వేరు. ఏమిటి వేరు అంటే అస్థిభాతి విశేషమవుతుంది. ఎందుకని అస్థిభాతి విశేషమవుతుందంటే అస్థిభాతిని గురించి చెప్పే నేనుండాలి. నేనున్నప్పుడు మాత్రమే అది ఉన్నది అని నేను చెప్పడానికి నాకు అధికారం ఉంటుంది కదా. నేనుంటేనే అది ఉందనో, అది ప్రకాశిస్తోందనో మీకు తేడా చెబుతున్న సచ్చిత్తులకి అస్థిభాతికి. అస్థిభాతి విశేషం అనుకున్నాం కదా మనం. అస్థిభాతికి కూడా సచ్చిత్తు లక్షణాలే ఉంటాయి, కానీ అస్థిభాతికి సచ్చిత్తులకు తేడా ఏమిటంటే అది అస్థి ఉన్నది అని చెప్పడానికి నేనుండాలి. అది భాతి నాకు కనిపించింది కాబట్టి నేను చెప్పాను అని ఉండాలి కదా. మరి నేనైతే ఏం చెయ్యాలి? అహం అస్మి, అహం భామి, అహం అస్మి, నేను ఉన్నాను అనే అది ఆ మాట ఎవరికి ఉంటుందంటే ఒక్క ఆత్మకే ఉంటుంది. ఇంకెవ్వడు కూడా చెప్పడం. యామ్ అని ఎవరికి వేస్తావు? ఐకే వేస్తావు. ఆ యామ్ అంటావు, కానీ హీ యామ్, శ్రీ యామ్ అంటావా? అనవు. ఎందుకని? అక్కడ ఏమంటావు? ఈజ్ అంటావు. ఎక్కడ ఈజ్ పెట్టావో అది విశేషం, ఒక్కటే గుర్తుపెట్టుకుంటారా. ఎక్కడ యామ్ పెట్టావో అది సామాన్యం. మరి ఎక్కడ సామాన్యం పెడతారు చూడండి. ఇంగ్లీష్ భాష అక్కర్లే, మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను. మన భాషలో నేను ఉన్నాను, అది ఉన్నది, వాడున్నాడు, అది ఉన్నది కదా. ఉన్నాడు ఉన్నది అని చెప్తున్నావంటే దానికి ఆపోజిట్గా నువ్వు ఉండాలి. నేను ఉండకపోతే అది ఉందని నేను చెప్పలేను. నేను అంటే ఎవడో ఒకడు ఉండకపోతే కదరా ఉందని చెప్పాలి. హిమాలయం ఉంది, కానీ హిమాలయం ఉందని ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి కదా. కాబట్టి హిమాలయం కంటే నేను గ్రేట్. ఎందుకు గ్రేటు నువ్వు? అది అస్థిభాతి, నేను సచ్చిత్తులు. అక్కడ మనం ఏం మాట్లాడాలంటే మన అద్వైత భాషలో అది అస్థిభాతి, అహం అస్మి భామి. నేను కూడా ఉండి చెప్తున్నా అంటే నేను విశేషంగానే ఉండాలి కదరా. నేను సామాన్యంగా ఉండి మాట్లాడను. నేను సామాన్యం అయితే నేను మాట్లాడడానికి నాకు నోరు లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడుతున్నా కదా, హిమాలయాన్ని చూసా కదా, కళ్ళతోనో మనసుతోనో చూసా కదా. నేను చూస్తే నేను కూడా అస్థినే. ఎవడికి? నీకు నేను అస్థి.
నీకు నాకు హిమాలయం అస్తి, మన ఇద్దరికీ కూడా ఆ గోడ ఆ స్తంభం అస్తి, ఆ ఫ్యాన్ అస్తి. ఇవి వాటికి అస్మి అనుకునే అధికారం లేదు. అస్మి అనుకునే అధికారం ఎవడు సచ్చిత్తులో వాడికి మాత్రమే ఉంది. అప్పుడు వాడు ఏమనాలి, వాడు విశేషంగా ఉన్నప్పుడు భామి అనాలి. భాతికి బదులుగా భామి. అహమస్మి, అహం భామి. అర్థమవుతోందా? అంటే సచ్చిత్తులు కాదు, ఇది కూడా అస్థిభాతే, ఇది కూడా విశేషమే. మరి ఇప్పుడు మీకు విశేషం కాదు, సామాన్యం లక్షణాలు చెప్పమంటున్నాడు. అది కూడా ప్రకాశిస్తుంది కదా. ఇంకా మీకు అర్థం కావడానికి, మహి అని ఒక అమ్మాయి ఉంది, దాని దగ్గర గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతుంది. బంగారం నగల కంటే కూడా ఇంకా చాలా అందంగా ఉంటాయి. మనం అక్కడికి వెళదాం. వెళితే ఆ అమ్మాయి నగలు ఇచ్చింది. ఈ నగలు డివిఆర్ షాపులో నగల కంటే బాగున్నాయి, అందంగా ఉన్నాయి. మరి ఇవి నగలే. ఇవి అక్కడ ఏమి రాళ్ల సొమ్ములు ఉన్నాయో వీళ్ళ దగ్గర కూడా అవే ఉన్నాయి, అంతకంటే ప్రకాశంగా ఉన్నాయి. అవి ప్రకాశంగా లేవేమో. అప్పుడు మనం ఏమంటామంటే, అమ్మ ఇది బంగారేనా అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు? మీకు నగలు పెట్టుకోవడం కావాలంటే అన్ని రకాల నగలు ఉన్నాయి కదా. అంతకంటే మీరు ఏ నగల షాపులో నగల కంటే కూడా ఇవి ఇంకా బాగున్నాయి కదా, ఇంకా ప్రకాశంగా ఉన్నాయి. మరి ఇది బంగారేనా అని ఎందుకు అడుగుతున్నారు అంటే, బంగారు కాదు అని నేను చెప్తున్నాను. ఏమిటి కాదు? బంగారు లక్షణాలు దీంట్లో లేవు. బంగారానికి ఒక లక్షణం ఉంది. ఏమిటి దాని లక్షణం అంటే, అది ఇంత ముక్క కూడా ఇంత బరువు ఉంటుంది. ఇది ఎంత పెద్దదైనా బరువు ఉండదు. అది యాసిడ్లో వేసినట్లయితే, నైట్రిక్ యాసిడ్లో కనుక ముంచానంటే ఇమీడియట్గా దీని మెరుగు దీని రంగు పోతుంది. యాసిడ్ టెస్ట్ వేస్తాడు బ్యాంక్ వాడు. యాసిడ్లో ముంచగానే ఏమైపోయింది? ఆ నగ దాని కాంతిని దాని రంగుని కోల్పోయింది. బంగారం ముంచు ఏమీ కాదు. యాసిడ్ టెస్ట్కు నిలబడింది ఏదైతే ఉందో, అంటే నగలు రెండు ఒకటే, వాటికి తయారు చేసిన మెటీరియల్ కూడా ఒకటే. అది కాకపోతే ఆ సాగే మెటీరియల్ లేకపోతే ఈ నగ కూడా తయారు చేయలేడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సచ్చిత్తుల లక్షణాలు ఏమిటి, అస్థిభాతి లక్షణాలు ఏమిటి? సచ్చిత్తులే అస్థిభాతి అయినా అంటున్నాం, కానీ అస్థిభాతి సచ్చిత్తులు కావడానికి వీల్లేదు. వీల్లేదంటే ఇది విశేషమైపోతుంది. యాసిడ్లో ఏం ముంచావురా, యాసిడ్లో ముంచితే బంగారం దాని లక్షణాలు కోల్పోయింది అని అంటున్నావు కదా. ఇక్కడ ఏం యాసిడ్లో ముంచామంటే జ్ఞానాగ్నిలో ముంచితే, జ్ఞానం అనేటువంటి నిప్పులో కాలిస్తే అస్థిభాతి కాలిపోతాయి, సచ్చిత్తులు కాలం. అది అందుకే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. ఇదివరకే మీకు చెప్పాను నేను. సచ్చిత్తుల దగ్గరికి ఇప్పుడే వెళ్ళటం లేదు, వెళ్ళినప్పుడు నేను దాని లక్షణాలు మాట్లాడతాను చెప్తాను అని. మీకు ఆ లక్షణాలు తెలిసిపోతే మీరే కనుక్కోగలుగుతారు కదా. లక్షణాలు తెలిస్తే మీరే ఏం కనుక్కుంటారు? ఇది విశేషమా, ఇది సామాన్యమా, అంటే ఇది నకిలీ బంగారమా, ఇది ఒరిజినల్ బంగారమా? అంటే అప్పుడు మీ దగ్గర ఏముండాలి? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి కదా, మీ చేతులు మిమ్మల్ని మోసం చేస్తాయి. అంటే ఆ నెక్లెస్ పట్టుకుంటే ఎట్లుందో ఈ నెక్లెస్ పట్టుకున్నా అట్లాగే ఉంటుంది. కానీ దాని అసలు ఒరిజినల్ దాని రూపం మామూలుగా చేత్తో పట్టుకుంటే అట్లా ఉండదు. ఎందుకంటే అది వెయిట్ ఉంటుంది, చిన్నదైన బరువు ఉంటుంది. ఇది బరువు ఉండదు. దీని లక్షణాలు ఇవి. అట్లా పరమాత్మ లక్షణాలు ఏంటండి? మీరు వస్తువు లక్షణాలు చెప్తున్నారు, అది నిరాకారం కదా. నిరాకారానికి కూడా లక్షణాలు ఉంటాయా?
ఖచ్చితంగా ఉంటాయి. ఏ వస్తువు అయితే ఉన్నదో దానికి లక్షణం ఉండాలి. ఉన్నది అంటున్నావు కదా, దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే ఉన్నాడంటావు. నువ్వు చూసావా? నువ్వు చూడకుండా వాడు ఉన్నాడని ఎలా చెప్తున్నావు నాకు అంటే వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. బంగారం నీకు తెలుసునా? ఆ బంగారం నీకు ఉందా? నీకు ఉంటే నీకు తెలిసి, నాకు ఉండక్కర్లే. బంగారం లక్షణం తెలిస్తే అది బంగారం అని నేను కనుక్కోగలను కదా. అది నా దగ్గర నాకు ఉండక్కర్లేదు. అర్థమైంది కదా. ఆత్మ లక్షణాలు అందుకు తెలుసుకోవాలి. ఆత్మను గురించి తెలుసుకోవాలంటే దాని లక్షణాలు ఖచ్చితంగా తెలియాలి. కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా కాదు. కొంచెం తెలిసి కొంచెం తెలియకపోతే అది ఆత్మ అని నువ్వు గుర్తించలేవు. అంటే యాసిడ్ లాంటిది ఏదైనా వేద్దామంటే ఒక పదార్థానికి అది దొరికేది కాదు. నీకు బంగారం నీకు దొరుకుతుంది చేతిలో కాబట్టి తీసుకెళ్ళి యాసిడ్లో పడేస్తా, అంతేనా? బంగారం దొరకందా నీ చేతిలో లేదనుకో, యాసిడ్తో ఎట్లా టెస్ట్ చేస్తావు? చెయ్యడానికి లేదు, నీ చేతిలో బంగారం ఉండాలి కదా. సరే, ఆత్మ అంటే స్ఫురణ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ అంటే ఎక్కడుంది అంటే నా దగ్గరే ఉంది. నా స్ఫురణ, నా స్ఫురణ అంటే నా జ్ఞానం. నా జ్ఞానం కాదు నా ప్రజ్ఞ. నా జ్ఞానం అంటే ఇంద్రియ జ్ఞానం కదా. నా దగ్గర ఉన్న జ్ఞానం ఏం జ్ఞానం? ఇది విశేష జ్ఞానం. అందుకని నా జ్ఞానం కాదు. నా జ్ఞానం ప్రతిబింబ జ్ఞానం. అది చాలాసార్లు చెప్పుకున్నాం, మీకే తెలుసు. ఆత్మ అంటే స్ఫురణ, ఆత్మ అంటే జ్ఞానం, ఆత్మ అంటే చిత్. ఏమ్మా? దాని ఉనికి సత్తు, సచ్చిత్తులు. సచ్చిత్తులు ఆత్మ అని అంటారు. ఉపనిషత్తులు ఆత్మని వర్ణిస్తూ వాళ్ళు సచ్చిత్తులని ఉపనిషత్తులు చెప్పలే. ఆప్నోతి, అత్తేతి, దాన్ని అత్తి అని కూడా అంటారు, అతతి, ఈ మూడు లక్షణాలు చెప్పింది ఉపనిషత్తు. ఆప్నోతి, అత్తేతి, అతతి, ఈ పదాలు మీకు కొత్తగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి బోర్డు మీద రాస్తా. బోర్డు మీద రాస్తే ఏమిట్రా లాభం అంటే అది బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. ఏమ్మా? మూడే రాస్తా, ఎక్కువసేపు రాయను. ఆప్నోతి, ఇది ఒకటి. ఆత్మ లక్షణాలు మనకు తెలిసింది సచ్చిత్తులు. ఆప్నోతి, ఇక్కడే రెండు రాస్తా. అత్తేతి, దీనికే అత్తి అని కూడా అంటారు. ఈ రెండిటికి ఒకటే పదం. మూడవది అతతి. ఆప్నోతి, అత్తేతి, అతతి అని మూడు లక్షణాలు ఉంటాయి. మనకి సచ్చిత్తులు రెండు లక్షణాలే. మనకి తెలిసిన లక్షణాలు సత్తు ఒకటి, చిత్తు ఒకటి. ఇది సామాన్యం, మర్చిపోకుండా ఉండాలని మీకు ఇంత కష్టపడుతున్నా. అస్థి, భాతి, ఇవి విశేషం. ఈ సచ్చిత్తుల దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా అస్థి భాతి ఏమవ్వాలంటే అస్మి విశేషంగా అక్కడ ఉంది. సామాన్యంగా అస్మి, భామి, ఇది ఎప్పుడూ కూడా నిన్ను గురించే మాట్లాడుతుంది. ఇంకొకళ్ళకి ఇది ఈ సెంటెన్స్ను ఉపయోగించడానికి వీల్లేదు కదా. ఇక్కడ ఉన్నాను, ఉన్నాను, కనిపిస్తున్నాను. ఎప్పుడైతే కనిపిస్తున్నాను అయినావో నువ్వేమవ్వాలి? సామాన్యం అయిపోవాలి. సచ్చిత్తులు కాదు, విశేషమైన నేను.
విశేషమైన నీవు. ఇక్కడ ఉన్నది కనిపించింది. దీనికి తేడా ఏమిటంటే ఒక్క ఉండడము కనిపించడమే కాదుట. ఆత్మకి లక్షణాలు సచ్చిత్తులు అన్నాం కదా, ఉండడం కనిపించడం కాదు. ఉండడం కనిపించడం విశేషానికి కూడా ఉంటుంది, కానీ అది ఆత్మాన్ని నువ్వు తెలుసుకోవడానికి అది సరిపోదు. నీకు సరిపోయే లక్షణాలు ఉపనిషత్తు చెప్పిన లక్షణాలు. ఆప్నోతి, ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆప్నోతి. ఆప్నోతి అన్న పదానికి అర్థం ఏమిటంటే అన్నిటినీ అది వ్యాపించాలి. దీంట్లో వ్యాపిస్తాను, దీంట్లో వ్యాపించను అంటానికి వీల్లేదు. ఆత్మ సర్వవ్యాపి కదా. సర్వవ్యాపి అంటే సర్వ అంటే ఏమిటి? అది ఎక్కడుండాలి? అది దక్షిణం వైపు ఉండాలి, అది ఉత్తరం వైపు ఉండాలి, అది పైన ఉండాలి, అది కింద ఉండాలి, అది పడమటి దిక్కు ఉండాలి, అది ఉత్తర దిక్కు ఉండాలి. ఆత్మ ఒక దిక్కున ఉండడానికి వీల్లేదు కదా. అది అన్నిట్లో వ్యాపించాలి. ఆ లక్షణం దానికి చూపించాలి. ఆత్మ అంటే అన్నిట్లో వ్యాపించాలి. అది ఎట్లా వ్యాపించిందో చూపిస్తాడు. ఏమ్మా ఎట్లా వ్యాపిస్తుంది అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాడు. సముద్ర జలం తరంగాలన్నీ వ్యాపించినట్లు సముద్ర జలం, సముద్రంలో నిండా నీళ్లు ఉంటాయి. అవి ఈ తరంగంలో సముద్రం లేదా? ఉంది. ఇంకో అలలో సముద్రం లేదా? ఉంది. మరి అలే సముద్రమా? అల సముద్రం కాదు. ఎందుకని? సముద్రంలో నుంచే అల వచ్చింది కదా. అలే సముద్రం కాదు. ఎందుకు కాదు అంటే అల పరిమితమైంది, జలంగా అదే. అలకి నామరూపాలు వచ్చినాయి, సముద్రానికి నామరూపాలు లేవు. సముద్రానికి ఎందుకు లేవంటే సముద్రం అనే పేరు ఉంది కదా. సముద్రం నీళ్లు అట్లా మీరు అర్థం చేసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఎంతవరకో అంతవరకే తీసుకోండి కదా. సముద్రంలో అలలలో సముద్ర తరంగాలలో జలమంతా ఎలా వ్యాపించిందో, ఏ జలం వ్యాపించింది ఏ జలం వ్యాపించలేదంటానికి లేదు. అంటే అలగా వచ్చింది ఒక టైప్ ఆఫ్ వాటరు, అది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ వాటరే వెనక్కి వస్తుంది అని కాదు. అలా సముద్రంలో నుంచే వస్తుంది, మళ్ళీ సముద్రంలోకే పోతుంది. మళ్ళీ సముద్రంలో ఏ వాటర్ మళ్ళీ అలాగా వచ్చిందో నీవు కౌంట్ చేయలేవు. ఇదిగో ఫలానా నీళ్లు పైకి వస్తున్నాయి, ఫలానావి లోపలికి పోతున్నాయి. ఇప్పుడు గాలిలో ఉంది చూడండి, ఆక్సిజన్ అయితే కింది లెవెల్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. అట్లా కాదు. మీకు అర్థమవుతుందా అమ్మా? అదంతా వాయువే అయినప్పటికీ, అట్లా అదంతా సముద్ర జలమే అయినప్పటికీ అదేం చేయాలి? అంతటా వ్యాపించాలి. కాబట్టి మనం నాలో మాత్రమే ఆత్మ ఉంది అంటానికి వీల్లేదు. ఆత్మ లక్షణాలు అర్థమవుతున్నాయా? సచ్చిత్తులైతే నాలో ఉందనొచ్చు, కానీ ఆత్మ లక్షణాలు నాలో మాత్రమే ఉంది అంటే నా పక్కన లేదా? ఇంతకుముందు మీకేం చెప్పామంటే నీలో కనబడుతోంది, వీళ్ళలో కనబడుతోంది, ఆ మధ్యలో కూడా ఆత్మ ఉంది అని చెప్పాం. ఆ ఉన్నది ఎట్లుందో మీకు తెలియదు. ఇప్పుడు ఆ ఉన్నదాని దగ్గరికి వెళుతున్నాం మనం. ఇప్పుడు అర్థమైందా మనం ఏం మాట్లాడుకుంటున్నాము? సముద్రంలో అంతా ఉంది, కొంత భాగం అలగా పొంగింది కదా. ఇదంతా సముద్రం అయితే ఈ సముద్రంలో ఇక్కడ ఒక అల వచ్చింది, అక్కడ ఒక అల వచ్చింది, ఇక్కడ ఒక అల వచ్చింది, అక్కడ ఒక అల వచ్చింది. అర్థమవుతోందా అమ్మా? ఈ అల ఏమైందంటే అల వచ్చింది, అక్కడ ఊరుకోలే. ఆ అలలోనే మళ్ళీ బుద్భుదం నురుగులు వచ్చినాయి, ఫేనం వచ్చింది, నురుగు వచ్చింది. ఫేనం అంటే నురుగు.
నురుగు వచ్చింది, బుడగలు వచ్చినాయి కదా. ఆ బుడగలు ఏం చేసినాయి, అప్పటికప్పుడే చచ్చిపోయినాయి సముద్రంలో. నురుగు ఇంకా కొంత దూరం పరిగెత్తుకొని వచ్చింది, తర్వాత నురుగు కూడా తీరంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ నురుగు కానీ ఈ ఈ బుడగ కానీ అల కానీ నథింగ్ బట్ వాటర్, అవునా కదా. అందులో ఉన్న నీరు పెద్దదా చిన్నదా లేదు. మా గురుదేవులు మాకు ఈ విషయం ఎట్లా చెప్పారంటే, ఒక బకెట్లో నీళ్లు తెప్పించారు, ఆ బకెట్లో ఒక చెంచాడు సర్ఫ్ వేశారు. సర్ఫ్ వేసి అమ్మ ఆయన ఏం చెయ్యరు, గిలగిలా కొట్టండి ఇట్లా అనండి అన్నారు. అట్లా అనేటప్పటికీ రకరకాల రంగులు కూడా వచ్చినాయి. అందులో ఇంత పెద్ద బుడగ, ఇంత చిన్న బుడగ కదా. అసలు మహానుభావుడు ఎట్లా పాఠం చెప్పాడో ఆ తండ్రి. ఎన్ని నమస్కారాలు పెట్టినా సరిపోదర్రా కదా. అసలు నమస్కారం చాలా చిన్నది కదా, ఇంకేం పెట్టాలో తెలియదు. అందుకని ఆయనలో లయం అయిపోండి అందరు. అది కదా. మాకు ఈ ప్రపంచాన్ని గురించి చెప్పడం, ఉపనిషత్తు లక్షణాలు చెప్పడం గురుదేవులు అట్లాగే చెప్పారు. ఆ చిన్న చిన్న బుడగలు ఆ బకెట్లో నీళ్ళేనా ఇంకేమన్నా కొత్త వచ్చినాయా? ఆ బకెట్లో నీళ్ళే. మరి వాటికి బకెట్లో ఉన్నప్పుడు రంగులు లేవు కదా, పైగా ఈ ఆకారం లేదు కదా. ఇప్పుడు ఈ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఆ ఆకారం మీద ఈ సూర్యకాంతో ఈ చంద్రకాంతో పడి రంగులు కూడా ఎటువంటివి, ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఎర్ర రంగు, అమ్ము కదా. మరి ఇంద్రధనస్సు అదే కదురా. ఇప్పుడు మనకి ఎన్ని రంగులు ఉన్నాయి, ఒకటి సత్వగుణం, ఒకటికి రజోగుణం, ఒకటికి తమోగుణం. చూడు, ఒకడు పెద్దగా, ఒకడు చిన్నగా, మొత్తం నీళ్ళన్నీ ఇదిగో ఎన్ని రకాల బుడగలు వచ్చినాయో చూడండి. బుడగకు నీటికి తేడా ఏమిటంటే, బుడగ టప్పున పగిలిపోతుంది, బుడగ రూపాన్ని కోల్పోతుంది, అది మరణం. బుడగ ఎలా పుట్టింది అంటే, బుడగ లోపలికి కొంచెం గాలి వెళ్ళింది, గాలి వెళ్ళి బుడగ వచ్చింది. మరి నాలో కూడా మా అమ్మ కడుపులో నుంచి పుట్టిన తర్వాత ఫస్ట్ బ్రీత్ తీసుకున్నా నేనే, గాలి పీల్చా. ఆ గాలి పోయి నా బెలూన్ ఇంత పెద్దగా అని ఊతే బెలూన్ ఇదిగో ఇది నా బుడగ. చూడండి, బాగా ఆలోచించుకోండి, ఆత్మ మీకే తెలుస్తుంది. ఇట్లా ఆలోచించుకుంటే తెలుస్తుంది, ఉపనిషత్తు చెప్పింది. అయితే ఆలోచించుకుంటే మనకు తెలియదు, రామనాథం గారు చెప్తేనే తెలుస్తుంది కదా. రామనాథం గారు ఎలా చెప్పారో నేను చెప్తున్నా కదా, ఇంకా కాస్త 4 జోడించి చెబుతున్నా, అంతకంటే ఏం లేదు. మీకు అర్థమయ్యేటట్లు అనడం, మాకు అర్థమైంది పో అంటే మీకు అర్థం కాలేదండి. ఎందుకు అంటే అది లోపలికి సింక్ అవ్వదు. అయితేనే వినడం వేరు, రిజిస్టర్ చేసుకోవడం వేరు. ఎవడైనా ఫోన్ నంబర్ చెప్పగానే మనం వెంటనే మళ్ళీ ఆ నంబర్ రిపీట్ చేయగలం, తర్వాత గుర్తుండదు. అందుకని ఏం చేయాలి, రాసుకుంటాం. అది రిజిస్టర్ అవ్వడం అంటే. ఒకసారి రిజిస్టర్ అయింది ఇంకా మర్చిపోరు. అది అట్లా బకెట్లో వాటరు, బకెట్లో వేసిన సర్ఫు, దానివల్ల వచ్చినటువంటి అది ప్రాక్టికల్. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నీ జ్ఞానం విజ్ఞానంతో, థియరిటికల్ నాలెడ్జీ నీకు సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జీ తోడైతే యజ్ఞాత్వా, ఎవడైతే తెలుసుకుంటాడో, ఏం చేసి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకుని ఎవడైతే తెలుసుకుంటాడో, యజ్ఞాత్వా, వాడికి మోక్షసే అశుభాత్, అశుభమైనటువంటి ఈ సంసార సాగరంలో నుంచి వాడు మోక్షాన్ని పొందుతాడు. అవునా కదా. జ్ఞానం విజ్ఞాన సహితం
యజ్ఞాత్వ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు, ఎవడు తెలుసుకుంటే వాడు. అంతేగాని నేను తెలుసుకుంటే నాకే, నువ్వు తెలుసుకుంటే నీకే అట్లా కాదు. ఎవడైనా తెలుసుకోవచ్చు. అందులో బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఎస్టీనా, షెడ్యూల్ కాస్టా, షెడ్యూల్ ట్రైబా అక్కర్లేదు. బుడగలకి రంగులు లేవు, రుచులు లేవు, వాసనలు లేవు, కులాలు లేవు. బుడగలు ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎంతసేపు ఉంటాయో కూడా తెలియదు. బుడగనంతా జలం ఎలా వ్యాపించిందో, బుడగనే కాదు నురుగుని వ్యాపించింది. అది పెద్దదా చిన్నదా, నువ్వు పెద్దగా ఉన్నావు నేనెందుకు చిన్నగా ఉన్నాను, ఒకడు ధనవంతుడుగా ఉన్నాడు ఒకడెందుకు పేదవాడుగా ఉన్నాడు, క్వశ్చనే లేదు కదా. నీళ్ళల్లో గిల కొడితే అది నిజం కాదు, అది ఆభాస అంటున్నాం. ఏమిటంటే నిజం కాదు. నిజం కాదు అంటే నిజంగా ఉన్న జలానికి రూపం లేదు, రూపం కాదు ఇన్ ద సెన్స్ ఆకారం లేదు. ఆకారం లేదు. నీళ్ళకి ఆకారం ఎట్లుంటుంది? ద్రవ రూపం కదా అంటే అట్లా కాదు. ఈ షేప్ ఇంగ్లీష్లోనే సరైన పదం అర్థం దొరుకుతుంది కదా. ఇప్పుడు చూడండి, జలము తరంగాన్ని వ్యాపించినట్లు ఆత్మ జడమైన పదార్థాన్ని, చేతనమైన పదార్థాన్ని కూడా వ్యాపించాలి. నేను జడాన్ని వ్యాపించను, కొండల్ని గుట్టల్ని నేను వ్యాపించను, నేను చేతనమైన మనుషులు, పశువులు, పక్షులు వీటిల్లో మాత్రమే ఉంటాను అంటే ఆప్నోతి అన్న లక్షణానికి అది సరిపోదు. తెలిసిన ఆప్నోతి అన్న పదానికి అర్థం ఏమిటంటే అది అన్నిటినీ వ్యాపించాలి. అంటే చిన్న సూది గుచ్చితే కూడా కనపడడానికి వీలు లేకుండా అంత అది వ్యాపించగలగాలి. అప్పుడు అది ఆప్నోతి అవుతుంది. మీకు ఎట్లా వ్యాపిస్తుందో చెప్తాను. ఒక బ్లాటింగ్ పేపర్ తీసుకోండి. బ్లాటింగ్ పేపర్ అని ఉంటుంది కదా. మేము పాతకాలంలో అయితే సిరా పోసుకుని పెన్నులు రాసుకునేవాళ్ళం. ఇంకు పోసుకుని, ఇంక్ ఫిల్లర్తో ఇంకు పోసుకోవాలి. మీకు తెలీదు, మీకు అన్నీ ఇప్పుడు బాల్ పాయింట్ పెన్లు రకరకాలు వచ్చినాయి. మా కాలంలో దాన్ని ఫౌంటైన్ పెన్ అంటారు. పెన్లో సిరా పోసుకోవాలి. అది ఒక్కొక్కసారి మరి మాకు చేతకాకనో దాన్ని సరిగా వాడుకోకనో అవి ముద్ద ఇంకు పడుతుంది పేపర్ మీద, అక్షరం మూసుకుపోతుంది. రాసేస్తూ ఉంటే స్పీడ్గా చాలా కష్టాలు పడ్డాను చదువుకోవడానికి. ఇప్పుడు ఏముంది మీకంతా చాలా ఈజీ. అప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మరి బ్లాటింగ్ పేపర్ ఉంటుందేమో. ఆ పేపర్ని ఇట్లా అద్దగానే ఇమీడియట్గా అదంతా పీల్ చేసుకుంటుంది. ఆ బ్లాటింగ్ పేపర్ని నీళ్ళల్లో అద్దాను అనుకో, నీళ్ళను కూడా అట్లాగే తీసుకుంటుంది. ఏమాత్రము బ్లాటింగ్ పేపర్ మిగలకుండా మొత్తం నీళ్లతో ఎట్లా ఆక్రమిస్తుందో ఇప్పుడు అర్థమైందా? అట్లా వ్యాపించగలగాలి. అంటే దాంట్లో ఇంకా సూది గుచ్చడానికి కూడా బ్లాటింగ్ పేపర్ ఉండకూడదు. అంతకన్నా అర్థమయ్యేటు చెప్పడానికి ఇంకా సాధ్యం కాదు అవి కదా. నాయన అర్థమవుతుంది కదా. ఆ ఆత్మ అలా వ్యాపించాలిట. ఆప్నోతి అన్న లక్షణం దేంట్లో నీకు కనబడుతుందో దాన్ని ఆత్మ అనుకో. ఏ వస్తువులోనైనా అది జడం కానీ అది చేతనం కానీ దాని నిండా ఇది ఆక్రమించాలి. ఇంకా అదేం ఉండకూడదు, అంత ఆక్రమించగలగాలి. దాంట్లో ఇంకో సూది గుచ్చడానికి కూడా, అందుకే దాన్ని ఏమంటాం? ఘనం అన్నాం. ఘనం అంటే ఏమిటి? ఇది ఘనం, దీంట్లో ఇంకేది గుచ్చడానికి వీల్లేదు కదా. ఇది పెట్టంగానే దీని తాలూకు శక్తి దీంట్లోకి వచ్చింది కానీ ఇది రాలే. అంటే దీంట్లో అవ్యక్తంగా ఒక శక్తి ఉంది, అవ్యక్తంగా ఉంది. ఇదిగో వ్యక్తం అయింది ఏంది? ఇది అయస్కాంతం.
మీకు బ్రెయిన్లో గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా. ఈ అయస్కాంతానికి ఇనుము తగిలించంగానే దీనిలో అవ్యక్తమైన శక్తి వ్యక్తమై దీని నిండా ఆక్రమించింది. వ్యక్తం అవడం వల్ల దీంట్లో అయిపోయిందా? అయిపోదు. అది ఘనం. ఈ బ్లాటింగ్ పేపర్లో కూడా దాన్ని ఏదైనా ఇంకుని ఇట్లా పెట్టగానే ఇది మొత్తం వ్యాపిస్తుంది. ఎవరు? ఇంకు. కానీ ఇక్కడ ఇంకు వేరే, బ్లాటింగ్ పేపర్ వేరే. అట్లా కాదు. సముద్రం మరి బుడగా, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడానికి నేను ఇది చెప్పాను. అంతటా వ్యాపించేది అంటానికే, అంతవరకే తీసుకోండి. దీంట్లో రెండో వస్తువుని నేను చూపిస్తే మళ్ళీ తప్పు. సముద్ర జలంలో ఆ జలమే ఏమైంది? తరంగమైంది, బుడగైంది, నురుగైంది కదా. అది అందుకని ఇక్కడ ఇది కాదు. కాన్సెప్ట్ మీకు అర్థం చేయించడానికి నేను రకరకాల అవస్థలు పడుతున్నా, అంతకంటే ఏంటి. మళ్ళీ మీరే చెప్పారు కదమ్మా ఇందులో ఇంకేది అని అడిగితే నేను ఇంకుని దాలేదు. పేపర్ ఏది, ఇంకేది, రెండు వస్తువులు కదా ఇక్కడ ఒకదాన్నొకటి ఆక్రమించినాయి అంటే చెప్పలేను. బంగారం నగనంతా వ్యాపించినట్లు, జలము తరంగము, బుద్భదము, ఫేనములను వ్యాపించినట్లు ఆత్మ అన్నిట్లో వ్యాపించాలి. స్వరూపము నామరూపాలుగా వ్యాపించి అంతటా నిండి ఉంటుంది. మన శరీరాన్ని, అది స్వరూపం. దాని పేరు స్వరూపం, దీని పేరు స్వభావం. ఉండండి, ఇది దీంట్లో ఉన్న శక్తి స్వరూపం. అయస్కాంతానికి స్వరూపం. దీంట్లోకి వచ్చేటప్పటికి స్వరూపానికి షేప్ లేదు, దీనికి స్వభావం. ఇప్పుడు స్వరూప స్వభావాలు రెండు వచ్చినాయి. స్వభావము అంటే దీని భావం, దీనికి అంటే ఇది. దీనికి అహంకారం స్వభావం, అందరిలో నేనే గొప్పగా ఉండాలని స్వభావం. ఇది స్వభావం అంటే గొప్పగా ఉండడం కోసం, నిన్నే ఆకర్షించబడడం కోసం నేనేం చెయ్యాలి, నేను ఎట్లా ఉంటే అందరూ నన్నే చూస్తారు, లేకపోతే నన్ను గురించే మాట్లాడుకుంటారు. ఇది నా స్వభావం. నా స్వరూపం, నీ స్వరూపం, వాడి స్వరూపం, అందరి స్వరూపాలు ఒకటే కదా. స్వభావం వేరు, స్వరూపం వేరు. ఇప్పుడు మళ్ళీ రండి. బంగారం స్వరూపము, నెక్లెస్ స్వభావం. స్వభావం నెక్లెస్ ఎందుకండి, వడ్డాణం ఎందుకు స్వభావం కాదు అంటే, వడ్డాణం కూడా స్వభావం కానీ సేమ్ స్వభావం కాదు. దీని స్వభావం మెడకు పెట్టుకోవాలి, దాని స్వభావం నడుముకు పెట్టుకో, అది కదా. స్వభావం ఒక్కొక్కడు ఉంటాడు, వాడు తేలు స్వభావం ఉంది, అది కుట్టకపోతే దానికి తోచదు. తేలు ఉందనుకో, అదే మనలో అట్లాంటి గుణాలు ఏవైనా ఉంటే ఎవడు వాడు టెస్ట్ చేసుకుంటారా. మన ఇది స్వభావమా స్వరూపమా? స్వరూపం సచ్చిదానందమే, ప్రతివాడు సచ్చిత్తే, ప్రతిదీ బంగారమే. వడ్డాణమైంది బంగారమే, ఉంగరమైంది బంగారమే. ఇది బంగారమే కదా, నేను నడుముకు పెట్టుకుంటాను అంటే ఉంగరం నడుముకు ఎట్లా పెట్టుకోమంటావు అంటే దాని స్వభావం అది కాదు. అర్థమైందా? స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి మా గురుదేవులు మాకు చెప్పింది ఎట్లా చెప్పారంటే, చిన్న పిల్లవాడికి ఒక అరటిపండు ఇవ్వండి, చిన్నపిల్లవాడికి ఒక అరటిపండు ఇద్దాం. అరటిపండు ఒలుచుకుని తినాలి అని వాడికి తెలియదు కదా. వాడి స్వభావం పండును యాజ్ ఇట్ ఈజ్ నోట్లో పెట్టుకోవడం, ఏది దొరికితే అది నోట్లో పెట్టుకోవడం వాడి స్వభావం. మనలాంటి వాళ్ళకు ఒక అరటిపండు ఇచ్చారంటే ఎవరు చెప్పక్కర్లే, దాన్ని తోలు తీసి కదా అది తిని ఆ చెక్కుని పారేస్తాం. ఇప్పుడు స్వభావం ఎవరిది? అది ఆత్మ స్వభావమా? కాదు. అది ఎవరి స్వభావం? విశేషణ స్వభావం. అది
మనం అందరం విశేషాలం. విశేషాలకి స్వభావం ఉంటుంది. ఈ స్వభావం దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవ్యక్తమైన పరమాత్మలో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది కదా. అవ్యక్తమైన పరమాత్మలో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది. దీంట్లో ఒక్క శక్తే వ్యక్తమైంది, కానీ మనలో 3 రకాలుగా వ్యక్తం అవుతుంది. దాని పేరు గుణం. గుణము జీవుడికి ఉంటుంది, గుణం జీవుడు కాదు. గుణం జీవుడికి ఉంటుంది. జీవుడు ఎవరు అసలు? నాదిని నేననుకున్నవాడు జీవుడు కదా. నాదిని నేననుకున్నవాడు జీవుడు. మీకు 2 చెప్తా చూడండి. నా ప్రజెన్స్, ఐఆమ్ ప్రజెంట్ అయిన వాడెవడు అంటే యాజ్ ప్రజెంట్ సార్ అంటారు చూడండి. అటెండెన్స్ చెప్పేప్పుడు ప్రజెంట్ అంటాడు. ప్రజెంట్ అంటే ఏంటి? నేను ప్రజెంట్, నేను ఇక్కడ వచ్చాను అని. నా ప్రజెన్స్, నా ఉనికి. ప్రజెన్స్కి ప్రజెంట్కి తేడా తెలుసిన? అది స్వరూపం, స్వభావం. ఇంకేం చెప్పండి. ఇంగ్లీష్ పాఠం కూడా చెప్పలేను. నేను ఇంగ్లీష్ టీచర్, లెక్చరర్ని కాదు. ఆలోచించండి. నా ప్రజెన్స్ అక్కడ లేదు కదా. నేను అది ప్రజెంట్ అయినాను. ప్రజెంట్ ఎవడవుతాడు? అదే విశేషం అవుతుంది. నేను చెప్పేటప్పుడు అది నాది అంటుంది, కానీ ఇది విశేషం కదా అమ్మా. విశేషం ఎక్కడైనా ప్రజెంట్ కాగలదు కదా. ప్రజెంట్ అయ్యేది ఏది ఉంది, అది ప్రెజెన్స్. గుర్తుపెట్టుకోండి, బాగా తెలుస్తుంది. చూడండి రా, ఏం చెప్పమంటావురా, కష్టపడుతున్నాను రా. పొరపాటుగా అర్థమైందంటే అది ఆ పొరపాటు గోడల మీదే వెళ్తుంది. ఫౌండేషన్ వేసుకునేటప్పుడే మనం ఎట్లా వేసుకోవాలి? స్ట్రాంగ్ ఫౌండేషన్. పైకి వెళ్ళిన తర్వాత కడ్డీలు నువ్వు 16 mm పెడతావో 12 mm పెట్టుకుంటావో నీ కర్మ, కానీ ఫౌండేషన్లో 32 రాడ్స్ పెట్టుకుంటేనే అది నిలబడుతుంది. లేకపోతే పైన నేను 5 అంతస్తులు కడతానంటే కింద ఫౌండేషన్ ఏమైపోతుంది? ఏమాత్రం పొరపాటుగా ఉన్నా నువ్వు అక్కడ ఏదైనా మిగల్చుకోవాలని కాస్త ప్రయత్నం చేసినా మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది. అది అందుకని ఫౌండేషన్ వేసుకునేటప్పుడే మీకు ఇంకా అర్థమైందో కాలేదో నా బిల్డింగ్ మరి గట్టిగా కట్టుకోకపోతే అది కాస్త కూలిపోతే, ఇప్పటికే చాలా కూలిపోయింది. ఎందుకంటే మొదట్లో వాళ్ళకి ఇవన్నీ తెలియదు, మాకంతా తెలుసు అనుకున్నారు. వాళ్ళే మోసపోయినారు. మరి వాళ్ళకి చెప్పచ్చు కదా, అంటే వాళ్ళు సాధనే చేయకపోతే నేనేం చెబుతానురా? పెద్ద పాఠం చెప్పినా మీకు అర్థం కాదు కదా. మరి మీకు అర్థమైంది కదా అమ్మా, మీ గురువుగారు ఎప్పుడో చెప్తే మీకు అర్థమైంది కదా. దాన్ని చాలా జాగ్రత్తగా నేను భద్రపరుచుకుని దాన్ని నేను పెంచుకున్నాను, అందుకని నాకు అర్థమైంది కదా. మీరు అప్పుడు ఏం చెప్పారు? అసలు నిన్న 4 రోజుల కిందట ఏం చెప్పానో కూడా ఇవాళ మీకు గుర్తుండదు. ఏదో వస్తున్నారు, మీరే ఆలోచించండి. అందుకు చెప్తున్నా. ఇప్పుడు వినండి. స్వరూపం, స్వభావం అని 2 ఉన్నాయి. స్వభావం ఎప్పుడూ విశేషానికి ఉంటుంది, స్వరూపం ఎప్పుడూ కూడా సామాన్యానికి ఉంటుంది. అందరి స్వరూపం ఒకటే. సర్వకర్మ స్వరూపం సచ్చిదానందమే. కర్మ సచ్చిదానందమే. అది స్వభావాన్ని బట్టి విశేషానికి మారుతూ వస్తుంది. ఎట్లా మారుతుందో చెప్తాను మీకు. చావు అనేది అందరికీ సమానమేనా? చచ్చిపోవడం అనేది అందరికీ సమానమే. ఒక ఇంట్లో ఒక అత్తగారు చచ్చిపోయింది. కోడలికి చాలా సంతోషం. ఎందుకు అంటే రేపటి నుంచి నేనే క్వీన్ని కదా. కూతురికి చాలా దుఃఖం.
ఎందుకురా దుఃఖం అంటే, అయ్యో మా అమ్మ చచ్చిపోయింది, ఇంకా ఈ ఇల్లు రేపటి నుంచి మా అన్నది వదినది, నాది కాదు. అమ్మ అయితే అమ్మ ఇల్లు, నాన్న ఇల్లు అయితే మా ఇల్లు, దాన్ని మా ఇల్లే అంటాం కదా కదా. ఇప్పుడు స్వభావంలో కూతురు అనే నెక్లెస్ అనేది పెట్టుకుంటే ఎట్లా మెడకే పెట్టుకోవాలో, కూతురు అనే స్వభావంలో, కూతురు స్వభావంలో దుఃఖమైంది చావు, కోడలి స్వభావంలో సంతోషమైంది. ఇప్పుడు చావు సంతోషమా దుఃఖమా అంటే చావు స్వరూపం. ఇంకా ఇంకా మీకు ఏం అర్థమయ్యేట్టు చెప్పమంటారా నన్ను? నిజమా అబద్ధమా చెప్పండి. ఎందుకమ్మా చావు? కూతురికి ఎందుకు మరి సంతోషమైంది, ఆమెకి ఎందుకు దుఃఖమైంది? చావు ఒకటే కదా, చచ్చిన మనిషి కూడా ఒకటే కదా కదా. అది ఇప్పుడు తెలిసిందా స్వరూపం? అది సర్వకర్మ స్వరూపం సచ్చిదానందమే. దానివల్ల సుఖ దుఃఖాలు రావు. నువ్వు రాగద్వేషాలు, కామక్రోధాలు, ద్వంద్వాలన్నీ పోగొట్టుకోనరా, అప్పుడు నీకు వేదాంతం చెబుతాను అంటే పోవు. ఎందుకు పోవు? స్వభావో దురతిక్రమ. శాస్త్రం చెప్పేసింది రూల్ పొజిషన్ ఏంటంటే, ఎవడికి ఏ స్వభావం ఉందో ఆ స్వభావం దాటడానికి వీల్లేదు, అది అతిక్రమించడానికి వీల్లేదు. స్వభావో దురతిక్రమ. మరి ఎప్పుడు అతిక్రమించవచ్చు? అది గనక మళ్ళీ సామాన్యం అయిపోతే అతిక్రమించవచ్చు. నెక్లెస్ మెళ్ళో పెట్టుకోవాలి, అది సామాన్యం అయిపోతే, బంగారం అయిపోతే వేలుకి కావాలంటే వేలుకి పెట్టుకోవచ్చు, కాలికి కావాలంటే కాలికి పెట్టుకోవచ్చు. స్వభావం ఎప్పుడు పోతుంది? విశేషం పోతే పోతుంది. విశేషం ఎప్పుడు పోతుంది? మరణిస్తే పోతుంది. అదిరా నాయన. స్వభావం చస్తే పోతుంది. అటువంటిప్పుడు మరి నేను ఇంకా ఇప్పుడే చావలేదు కదండి, నా స్వభావం అట్లాగే ఉంటుంది అంటే, స్వభావం నువ్వు మార్చుకుంటే పోతుంది కదా. ఇది నా స్వభావం, ఈ స్వభావాన్ని ఏం చేయాలి? ఒక్కొక్కడికి లేజీగా ఉండడం స్వభావం. చేద్దాంలే, నిదానంగా చెయ్యొచ్చులే, ఎప్పుడో చెయ్యొచ్చులే అని వాడు మెల్లగా కూర్చొని అవి మెల్లగా చేస్తుంది. ఒక్కొక్కడి స్వభావం స్పీడ్గా చేసి పారేయడం. వీడి స్వభావం వీడికి పోదు, వాడి స్వభావం వాడికి పోదు. అది స్వరూపం ఇద్దరికి ఒకటి. ఇప్పుడు అర్థమైందా? ఆ రాధమ్మాయి తెలుసు. స్వభావం అంటే దేహ స్వభావమే, నువ్వు మార్చుకుంటే మారుతుంది, స్వరూపం మార్చడానికి లేదు. అది ఎవడికి వాడు సాధన అంటే ఇది. అరే ఇది నా స్వభావం కదా, నా స్వభావం ఇంతే, నేను ఇట్లే ఉంటా అంటారు ఒక్కొక్కళ్ళు. అట్టే ఉంటే చెంపలు బగల కొడతాడు దేవుడు కదా. నీ స్వభావం ఇంతే అంటే అక్కడ రెడీగా కూర్చొని ఉంటాడు. ఎందుకంటే సీసీ కెమెరాల్లో తీసి వాడికి నువ్వు కాదంటానికి కూడా అస్సలు వీల్లేదు, ప్రూఫ్తో రెడీగా ఉన్నాడు. పైగా నీకు ఇక్కడ ఏమన్నా నువ్వు తప్పు చేసావంటే కోర్టులో ఆర్గ్యుమెంట్లు, నీ తరఫు ఒక లాయరు, డిఫెన్స్ లాయరు, అఫెన్స్ లాయరు ఎవడో ఇద్దరుండి ఆర్గ్యూ చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్తో చాలా తెలివితేటలతో నిన్ను నెగ్గిస్తారేమో నువ్వు తప్పు చేయలేదని. కానీ అక్కడ లాయర్లు లేరు, మన తరఫున ఆర్గ్యూ చేసేవాళ్ళు లేడు, ఏం లేడు. ప్రతి జీవుడు ఏమంటాడంటే, అయ్యా నా మీద అనవసరంగా ఈ శిక్షలు వేశారు, నేను అస్సలు తప్పు చేయలేదంటాడు. వాడు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే, నా స్వరూపాన్ని నేను తెలుసుకోకుండా స్వభావమే నేను అనుకున్నాడు. అది జాల్దా పాపోహం పాపకర్మాణం పాప ఆత్మాన్ పాప సంభవాన్. అది నేను ఆభాసాన్ని నేను అనుకోవడమే పెద్ద పాపం వర్రా. ఆ ఆభాసకున్న స్వభావాన్ని నాదనుకో, స్వభావం దాని భావం, అది నీ రూపం కాదు. బాగా అర్థం చేసుకోండి. బ్రహ్మ విద్య అర్థమైతే ఇంకా అర్థం కావాల్సింది ఏం లేదు ప్రపంచంలో. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కడి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయిరా.
ఎట్లా తెలుస్తాయి? నేను కెమిస్ట్రీ చదివితే నాకు ఫిజిక్స్ రాదు కదా. కాదు, స్వరూపం తెలిస్తే స్వభావం ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది, మారిపోతుంది. అది ఇప్పుడు వినండి. ఏమ్మా, స్వరూపము నామరూపాలుగా వ్యాపించి అంతటా నిండి ఉంటుంది. మన శరీరాన్నే ఉదాహరణగా తీసుకుంటే జ్ఞానం నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంది. మన శరీరాన్నే ఉదాహరణగా తీసుకోండి. మన జ్ఞానం ఎక్కడుంది అంటే తలకాయ దగ్గర, శిఖ అంటే తల, జుట్టు, అక్కడి నుంచి అది ఇంద్రియాలలో చేరి ఉపాధి ధర్మాలైన జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దస్పర్శ రూపరసగంధాలను గ్రహిస్తున్నది. మనకే తెలుసు జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి, కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయని. ఏమ్మా, ఉపాధులు లేకుండా జ్ఞానమే గ్రహిస్తున్నది. ఉపాధితో సంబంధం లేదు, నీ జ్ఞానమే గ్రహిస్తోంది. ఉపాధి అంటే ఏమిటి? శరీరం. శరీరంతో సంబంధం లేకుండా కన్ను చూస్తుంది అంటావే కానీ కన్ను చూడదు. కన్ను ద్వారా జ్ఞానమే చూస్తుంది. కన్ను చూడటం లేదు, జ్ఞానం చూస్తోంది అంటానికి మీకు ఉదాహరణకి ఒక పుస్తకం చదువుతూ ఉంటే కదా, పేజీ అంతా చదివేశాం, కానీ మనస్సు ఎక్కడో ఉంది, ఏం చదివామో మనకే తెలియదు. మరి కన్ను చూసిందా? కన్నులో ఉండే ఇంకోళ్ళు ఎవరో చూసారా కదా. కెమెరా ఫోటో తీసింది అంటావు, కెమెరా తీయటంలా కరెంట్ ఉంటేనే కెమెరా పనిచేస్తుంది. ఈ ఫోటో తీయడం అనేది ఉపాధి ధర్మం, తీయించడం అనేది కరెంటు ధర్మం. అది ఏ ఉపాధి పెడితే ఆ పని చేస్తుంది. అది మీకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే ఫ్యాన్ తగిలిస్తే లైట్ రావే అంటే రాదు కదా. ఏది ఆ కరెంటు తీసుకుంటుందో అది ఆ పని చేస్తుంది. ఆ పని చేస్తే దాన్ని ఉపాధి ధర్మం అనాలి. ఇది ఉపాధి. ఈ ఉపాధి ధర్మం, ఈ జ్ఞానము, ఈ ఇంద్రియ జ్ఞానము రెండు ఉపాధి ధర్మాలు. ఏమ్మా, ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే నీ వీపు మీద ఒక చిన్న కురుపు ఉంటే నీ వీపు నువ్వు చూడలేవు, కానీ నా వీపు మీద ఫలానా ఆ కురుపు ఉంది, అది ఎర్రగా కూడా ఉంది అని చెబుతావు. కంటితో చూసావా? చూడలే. ఎవరన్నా చూసిన వాళ్ళకి ఏం నాకు కనిపించలేదంటే లేదు అక్కడ ఉంటుంది చూడు అని చెప్తున్నావు. ఏమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జ్ఞానం ఎక్కడుందో చెప్తున్నాడు. నీ జ్ఞానం ఎంత వ్యాపించింది అని. కళ్ళల్లో వ్యాపించింది, చెవిలో వ్యాపించింది, జ్ఞానేంద్రియాల్లో వ్యాపించింది. నీకే తెలుసు. జ్ఞానం ఉంటేనే అవి పనిచేస్తున్నాయి కదా. జ్ఞానం ఉంటేనే నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కడుపు నొప్పి అని వెళ్ళాను డాక్టర్ దగ్గరికి కదా. వెళ్ళగానే అమ్మ ఇక్కడ నొప్పా అని అడుగుతాడు డాక్టర్. ఇక్కడ నొప్పా, ఇక్కడ నొప్పా, అక్కడ లేదండి, ఇక్కడ లేదండి, అక్కడ ఉంది అంటున్నావే. అంటే నీ జ్ఞానం అక్కడ లేదు అని చెప్పే జ్ఞానం, ఉంది అని చెప్పే జ్ఞానము అక్కడ ఉంది. నఖశిఖ పర్యంతం అంటే పై శరీరం మీదే కాదు నీ జ్ఞానము, లోపల కూడా ఉంది. ఇప్పుడు ఆప్నోతి అన్న పదం ప్రకారం నీ జ్ఞానము మొత్తం శరీరం వ్యాపించిందా వ్యాపించలేదా, అది ఆప్నోతి అన్నాడు. నీ శరీరం వరకు నువ్వు తెలుసుకుంటే తర్వాత ఇంకా మిగిలినది ఎక్కడ వ్యాపిస్తుందో తెలుస్తుంది. విను, డాక్టర్ ఎక్స్రే తీసి స్కాన్ చేసి కనుగొనేటువంటి దాన్ని నువ్వు నీ ఆత్మజ్ఞానంతో చెప్తున్నావు. డాక్టర్ ఎక్స్రే తీసి కనుక్కోవాలి ఎక్కడ నీకు ఫాల్ట్ ఉంది అని, కానీ నువ్వే చెప్తున్నావు. నీకు తలనొప్పి అని వెళ్ళావు, అమ్మ ఇక్కడ నొప్పే, ఇక్కడ నొప్పే, ఈ నరం నొప్పే, ఇట్లా అడుగుతాడు డాక్టర్. ఎక్కడ నొప్పి అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చి నీకు అక్కడ నొప్పి వచ్చిందో వాడు కనుక్కుంటాడు. అది కూడా ఇప్పుడు డాక్టర్ అది కూడా కనుక్కోలేడు, వాడు స్కాన్ చేసుకురమ్మంటాడు. ఎందుకంటే ఫోటో తీస్తే తప్ప అక్కడ ఏం ఫాల్ట్ ఉందో కనుక్కుంటాడు. ఆ డాక్టర్ కంటే నువ్వు కనుక్కోబడుతున్నావు. నువ్వు మెడిసిన్ చదవలే, ఎట్లా కనుక్కున్నావు? అది నీ జ్ఞానం నీ శరీరం అంతా వ్యాపించింది కాబట్టి ఆ జ్ఞానానికి స్ఫురణ అని పేరు. నాకు స్ఫురించింది అంటున్నావు అంటే
నా స్ఫురణ వల్ల నాకు స్ఫురించింది కదా. నాకు ఫ్లాష్ అయిందంటారు చూడండి ఒక్కొక్కటి. ఏదైనా ఇప్పుడు నాకు వెలిగిందిరా అంటారు. వెలిగింది మీ భాషలో. ఒరే వాడికి వెలగలేదు, ఆ జోక్ చెప్తాడు ఎవడో, అది నాలాంటి వాడికి అర్థమై చావదు. ఎందుకంటే మరి ఆ జోకులు తెలియదు కదా. ఒరే వాడు నవ్వట్లేదు, వాడికి తెలియదురా అంటాడు కదా. అప్పుడు వాడు ఇంకొకడు ఎవడో విశదీకరించి నాకు చెప్పాలి, అమ్మా ఇది అది అని. అట్లనా, ఇప్పుడు నాకు తెలిసిందిరా అంటాడు. అది ఫ్లాష్. అంటే ఎందుకు నాకు తెలియలేదు అంటే ఆ పార్ట్కి నా జ్ఞానం వెళ్ళలే. ఇప్పుడు వాడు చెప్పగానే ఆ పార్ట్కి వెళ్ళగలిగింది. కాబట్టి నా జ్ఞానం ఎక్కడికైనా వెళ్ళగలదు, వ్యాపించగలదు. అది ఆప్నోతి. ఆ లక్షణం ఉంటేనే దాని పేరు జ్ఞానం అనాలి. అట్లాంటి లక్షణం ఎందులో ఉందో చూసుకోండి, మీరే వెతుక్కోండి. కేవలం జ్ఞానంలోనే ఉంటుంది అది, మిగిలింది వ్యాపించలేదు కదా. బంగారంలో ఒక సాగే గుణం ఉంది, అది ప్రతి నగలోకి వ్యాపిస్తుంది. కానీ ఆ బంగారం ప్లాస్టిక్లోకి వ్యాపించదు. అందుకని దానిలో వ్యాపించే గుణం నీకు సచ్చిత్తులు అనడానికి వీల్లేదు. ఇప్పుడు అర్థమైందా? వ్యాపించాలంటే ఏం చేయాలది? దేంట్లో అయినా వ్యాపించాలి. బంగారంలో సాగే గుణం ఉంది, మెరిసే గుణం ఉంది, కానీ అది నగలో మాత్రమే వ్యాపిస్తుంది. ఇంకెందులో ఉన్నా వ్యాపించమంటే అది విజాతీయం, నేను వ్యాపించనంటుంది. మరి ఆప్నోతికి దానికి సజాతీయం అక్కర్లే, విజాతీయం అక్కర్లే, జడం అక్కర్లే, చేతనం అక్కర్లే. అది ఇప్పుడు అర్థమైందా? ఆప్నోతి అంటే మళ్ళీ మర్చిపోవాకండి, దానికి దీనికి తేడా అది. అట్లా నీ దగ్గర ఉన్నది ఆ పదార్థం అని చెప్తున్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే ఊరికే నువ్వు బ్రహ్మవి కావు. ఇప్పుడు నీ దగ్గర అటువంటి జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానం ఉంది, మనందరం ఒప్పుకుంటాం. అయితే మన జ్ఞానం పరమాత్మ కాదు అని ఎందుకు చెప్తున్నారండి? మరి మా దగ్గర ఉంది కదా, ఆ ఆప్నోతి అన్న లక్షణం మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే నా వీపు మీద కూడా కురుపులు వేస్తే నేను కనుక్కుంటున్నా కదా, నా కడుపులో నొప్పి వస్తే నేను చెప్తున్నా కదా డాక్టర్కి. కాబట్టి నా జ్ఞానం అంతా వ్యాపించి ఉంది అని మీరు మరి దాన్నే అదే స్వరూపం లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం నాలో కనపడింది కదా, మరి నేనే పరమాత్మని కదా. నీవు లిమిటెడ్ అయిపోయినావురా. నీ జ్ఞానము ఈమెలోకి వ్యాపించలే, ఈమెలో కాదు దీంట్లోకి కూడా వ్యాపించాలి, దీంట్లోకి కూడా వ్యాపించాలి. మరి నీ జ్ఞానం వ్యాపించిందా? నీ శరీర అవయవాలకు మాత్రమే వ్యాపించింది. అందుకని ఆ జ్ఞానం పరమాత్మ కాదన్నాం. మరి అదేమిటండి? అది విశేషం. నేను విశేషాన్ని కదరా అమ్మా, అర్థమవుతోందా? ఏం చేయండి, ఎందుకంటే అర్థమైన మొహాలు పెట్టలే. ఈ జ్ఞానమే పరమాత్మ అని చెబుతున్నారు, మళ్ళీ కాదని చెబుతున్నారు. ఏమిటి అంటే, ఎందుకు కాదంటున్నాను? లిమిటెడ్ అయిపోయినావు నువ్వు, అన్లిమిటెడ్గా. అదే ఆ జ్ఞానమే. ఈ జ్ఞానం అన్లిమిటెడ్ కాలేదు. ఎందుకని? ఇది విశేషం తీసుకున్న, ఇది తీసుకున్న జ్ఞానం రా, అందుకని ఇది అన్లిమిటెడ్. ఇది అన్లిమిటెడ్. ఇదిగో చూడు, దీన్ని తీసుకుంటే తగులుకో, నువ్వు కూడా తగులుకో ఉంటుంది. ఇదిగో నువ్వు కూడా తగులుకో ఉంటుంది. చూడు, దీనికి వ్యాపించగలదు, దీనికి వ్యాపించగలదు, దీనికి వ్యాపించగలదు. కానీ దీనిలో ఉన్న జ్ఞానం దీనికి మాత్రమే వ్యాపించదు. ఇంకా ఇంతకంటే ఇది నాకు బాగా పనికొస్తున్నది. అర్థమైందా అమ్మా? మనది లిమిటెడ్ జ్ఞానం అయింది, అందుకని దాన్ని విశేష జ్ఞానం అనాలి. నువ్వు సామాన్య జ్ఞానంలోకి వెళితే, నువ్వు స్వరూపంలోకి వెళితే నువ్వు వ్యాపించగలవు. మరి నా స్వరూపం నా దగ్గరే ఉంది కదా. నీ స్వరూపం నీ లిమిటెడ్కే పరిమితమైంది. సముద్రం అల, సముద్రము జలం అలకే పరిమితమైంది. అందువల్ల ఏమైంది? అల దాటి వేరే సముద్రం ఉంది.
అల వరకే పరిమితమైంది కాబట్టి అల వస్తుంది, మళ్ళీ సముద్రంలో కలవాలి. అట్లా విశేషాలు వచ్చినాయి, పుట్టినాయి, మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. అది ఇక్కడ వచ్చినాయి, ఇవి పోతాయి. అందుకని ఇది ఖచ్చితంగా పోతుంది అని చెప్పడానికి జాతస్యకి ధ్రువో మృత్యు, ఎవడైనా చావవలసిందే, ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే అలా నా సముద్రం కంటే వేరు కాదు, అల సముద్రం కంటే వేరు కాదు, కానీ అల సముద్రం కంటే వేరుగా నాకు కనబడుతోంది. కనబడుతోంది అంటే అల సముద్రం దాటి వచ్చి నాకు వేరుగా కనపడితే అలకి ఇండివిజువాలిటీ ఉంటుంది, సముద్రాన్ని వదిలి రాదు. అది ఎట్లాగంటే మన దగ్గర చిన్న ఒక 2 ఏళ్ల పిల్లలు ఉంటారనుకోండి, ఆ తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది, 2 years 1.5 year బేబీ. ఆ బేబీ ఎన్ని మాటలో చెప్తుంది, వాళ్ళ అమ్మని పట్టుకొని చెప్తుంది. అమ్మను వదిలేసి మన దగ్గరికి వస్తే అస్సలు పలకదు. అర్థమైందా? అవునా కాదా? ఎందుకని? సముద్రంని పట్టుకుని గనక అల ఉంటే మళ్ళీ సముద్రంలో చేరుతుంది. అది ఏమైనా వంపులు సొంపులు మనకి చూపిస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఏమైనా మాట్లాడతారు పిల్లలు. అమ్మని వదిలేసి రమ్మంటే రాదు. ఎందుకని? అటాచ్మెంట్ కాదు, అది వాళ్ళ లక్షణం అంతే. అదే స్వభావం. అది మీ పిల్లకి అదే స్వభావం, నా పిల్లకి, ఎవరి పిల్ల అయినా అదే స్వభావం. అట్లా స్వభావాన్ని మీరు కనుక్కోండి. రానే రాదమ్మా మా దగ్గరికి మా పిల్ల అంటారు. ఎందుకు వస్తుంది మీ దగ్గరికి? సముద్రం వదిలేస్తే అది బతకదు, బతకలేనని దానికి కూడా తెలుసు. ఎవరికి? ఇదంతా నాటకం వర్రా. నాటకం బాగా ఆడండి, చూడండి, ఎంజాయ్ చేయండి కదా. తెలిస్తే సినిమా మనం చూసి ఎంజాయ్ చేయటంలే, సినిమాలో ఇన్వాల్వ్ అయితే దాన్నే తాదాత్మ్య దోషం. మనని సంసారంలో ఉండొద్దని చెప్పట్లేదురా శాస్త్రం, ఉండమంటోంది. ఇది సత్యం అనుకుని ఉండవా కదా. ఇది సత్యం కాదు, ఇప్పటికి కనబడుతుంది పోతుంది. అది ఇప్పుడు ఆప్నోతి. దీన్ని బట్టి ఆత్మ అణువణువునా వ్యాపించి ఉందని ఆప్నోతి అనే లక్షణం నీకు తెలియజేస్తుంది. అది సత్ అంటే ఉన్నది అని, ఆప్నోతి అంటే అది వ్యాపించి ఉన్నది. ఉన్నది వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నది అని నీకు ఎలా తెలిసింది? అది చిత్తు, నిరాకారమే. లక్షణాలు చెప్తున్నా చూడండి, జాగ్రత్తగా వినండి. ఆత్మ లక్షణాలు సచ్చిత్తులు. సచ్చిత్తులు ఆప్నోతికి సరిపోవాలి. ఇప్పుడు ఎట్లా సరిపోతుంది అంటే నీ ఎక్స్పీరియన్స్, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, సాధన చేస్తున్నావు. ఇప్పుడు సాధన చేస్తున్నా నీకు జ్ఞానం ఉన్నది అని తెలిసింది. స్వభావంలోనే జ్ఞానం అనుకుందాం, స్వరూపం దగ్గరికి వెళ్ళవాకండి. అదే కదా ఆ జ్ఞానమే స్ఫురణ. స్వభావంలో నీకు జ్ఞానం ఉంది, అది శరీరమంతా అణువణువులో వ్యాపించి ఉన్నది. ఏ భాగంలోనైనా అది వ్యాపించి ఉన్నది. అది ఉన్నది అని నీకు తెలిస్తే, ఉన్నది అని ఎట్ట తెలిసిందండి? కడుపు నొప్పి ఫలానా చోట ఉన్నది అని ఏ జ్ఞానం చెప్పిందో, కడుపు కాదు నొప్పి కాదు, ఆ తెలియజేసిన జ్ఞానం అది నిరాకారం. అందుకని మిమ్మల్ని స్ట్రెస్ చేస్తున్న దాన్నే. మీ కడుపు కాదు, మీ నొప్పి కాదు, అక్కడ నొప్పి ఉన్నది అని కనుక్కుంటున్న జ్ఞానం. ఆ జ్ఞానం ఉందా లేదా? అది ఎక్కడుంది? అది నఖసిక పర్యంతం ఉంది. అది నీ గుండెలో ఉంది, నీ అన్ని ఉపాధులన్నిట్లో ఉంది కదా. అది లేని చోటు లేదు కదా.
ఆ లక్షణం ఉన్నప్పుడు అది వ్యాపించి ఉందని నీకే అర్థమైంది. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండదు, అంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఉన్నది అంటం సత్తు. ఏది? కడుపు ఉండడం, కడుపు నొప్పి ఉండడం కాదు. నొప్పి ఉన్నది అని గ్రహించే జ్ఞానం, తెలుసు తెలియదు అని గ్రహించే జ్ఞానం, తెలివి. అది ఉన్నది అంటున్నావా లేదా? నీ దగ్గర ఉందా? ఉంది. నీ దగ్గర ఉందా? ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఉందని నువ్వు ఎట్లా చెప్పావు? అది నాకు కనిపించింది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, లేకపోతే నేను ఉంది అని చెప్పను. మీరు చెప్పారని నేను చెప్పను. ఆ కనిపించింది అని, ఉన్నది అని మీకు అనిపించిందే ఒకటి ఏదో. అది కనిపించకపోతే మీరు అనరు. అది దృశ్యంగా కనిపించలా, కానీ నీకు ఉందని అనిపించింది. ఆకారం లేని దాన్ని ఎట్లా కనుక్కున్నావు? కనుక్కున్నావా లేదా? అది పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మ. వ్యాప్తి కాలే ఇంకా. ఆప్నోతి అనే లక్షణానికి వాడు నిలబడుతున్నాడు, ఆ టెస్ట్కి నిలబడ్డాడు. యాసిడ్లో పడేసాం ఇప్పుడు వాడిని. ఈ జ్ఞానాన్ని యాసిడ్లో పడేస్తే ఆప్నోతి అన్న టెస్ట్కి నిలబడింది. అందరి దగ్గర నిలబడిందా? ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పిన ఈ మాటలు, ఈ టెస్ట్ నువ్వు చేసుకోరా అంది. అయితే ఈ టెస్ట్లో మనకు వ్యాపించింది అంటే నా వరకే వ్యాపించింది, కానీ నా పక్క దాకా వ్యాపించలే. అందుకని ఈ జ్ఞానం కాదు, దాని లక్షణాలు చెప్తున్నాడు. ఈ జ్ఞానం ప్రజ్ఞాన ఘనం కావాలి. ఇది విశేష జ్ఞానం కదమ్మా. నీ శరీరంలో ఉన్నది, నీ లోపల కడుపు నొప్పి చెప్పింది, నీ వీపు మీద కురుపు చెప్పింది. వీపు శరీరం ఏమిటిది? విశేషమే కదా. నీ విశేష జ్ఞానంలోనే నీకు టెస్ట్కు చూపించగలం. సామాన్య జ్ఞానంలో చూపెట్టడానికి వీలు కాదు. ఎవడికి వాడు అంతే, వాడికి తెలియాలి. ఇప్పుడు ఆప్నోతి ఒకసారి మనసులో. రెండవది అత్తేతి అన్నారు, దాన్నే అత్తి అని కూడా అంటారట. అందుకని అత్తి ఉన్న అత్తే ఇతి, అత్తి ఇతి. అత్తేతి అంటే అత్తి ఇతి, ఇది అత్తి అని చెప్తున్నాడు. మరి అని అవేం పదాలో అవి ఎందుకు చెప్పారో తెలియదు. అత్తి అంటే అర్థము అన్నిటినీ మింగుతుందిట, ఎవ్వరినీ ఉంచకుండా అన్నిటినీ మింగుతుంది అని అర్థం. ఇందాకది ఏం చేసింది? అంతటా వ్యాపించింది. ఇదేం చేస్తుందంటే అన్నిటినీ మింగుతుందిట. ఎంత ఉవ్వెత్తుగా లేచినా అలలన్నీ సముద్రంలో లయమవ్వాలి. ఎన్ని జీవరాశులు సృష్టించబడినా అవన్నీ ప్రకృతిలో లయమవ్వాలి. జీవరాశులు అనేకం ఉన్నాయి, అవన్నీ ఎక్కడొస్తాయి? ప్రకృతిలోనే లయం కావాలి. ప్రకృతిలో నుంచే వస్తాయి, ప్రకృతిలోకే వెళ్ళిపోతాయి. అలలన్నీ సముద్రంలో నుంచే వస్తాయి, సముద్రంలోకే వెళ్ళిపోతాయి. పుట్టిన ప్రతి ప్రాణి జాతస్య హి ధ్రువో మృత్యు, చచ్చి తీరాలి. నేను చావను అంటే ఉండడానికి వీల్లేదు. ప్రళయంలో భూమి నీటిలో లయం కావాలి. ఏమ్మా, ఇప్పుడు నీరు ఏం చేసింది అంటే భూమిని మింగేసింది అనాలి. అర్థమవుతుందా? ప్రళయం వస్తే నీళ్లు ఏం చేసినాయంటే భూమిని మింగినాయి. మింగితే మింగబడే పదార్థం కనపడదు. ఎవడు మింగాడో వాడు కనపడు, అవి కనపడదు. ఎవడు మింగాడో వాడు కనపడతాడు. వాడిని ఇంకోడు మింగాడు అనుకో, వాడు కనపడాడు. అది మింగడం అంటే అది అర్థం. మింగడం అంటే నామరూపాలు పూర్తిగా నశించడం. ఇప్పుడు విశేషాలన్నిటినీ మింగేయాలి అంటే వీళ్ళందరినీ చంపేయాలి. వీళ్ళందరినీ చంపేస్తే పోలీసు వాడు వచ్చి నన్ను చంపడా? చంపుతాడు. చంపడా? మరి వీళ్ళందరినీ ఏం చేయాలి? ఎట్లా చంపాలి? అందరినీ మింగాలి. ఇప్పుడు నేను మింగితే తప్ప
నేను వ్యాప్తి చెందడానికి వీల్లేదు. అంటే ఏం మింగాలి అంటే నామరూపాలన్నీ మింగాలి. ఎట్లా మింగుతారో చూడండి కదా. భూమి నీటిలో లయం కావాలి. కొంతసేపటికి సముద్ర గర్భంలో నుంచి బడబాగ్ని అనేది ఒకటి వస్తుంది. అడవుల్లో నుంచి గాలి వస్తే దాన్ని కారు చిచ్చు అనాలి. సముద్రంలో నుంచి వస్తే బడబాగ్ని అంటారు దాన్ని. ఆ అగ్ని అది నీళ్ల కింద ఉందిట. ఆ నిప్పే మనకు ఎలక్ట్రిసిటీ లాగా బయటకు వస్తుందిట. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ నిప్పే. ఎందుకంటే ఆ జలపాతాల నుంచి పైనుంచి కిందికి నీళ్లు పడితే ఆ టర్బైన్స్ అంతా తిరిగితే ఆ శక్తికి కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. కరెంటు టర్బైన్ ఇస్తుందా? కరెంటు వాటర్లో నుంచి రావాలి. వాటర్లో కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది లోపలుంది. ఎందుకు? మన భూమి కింద కూడా చాలా పెద్ద మ్యాగ్మాన్ ఉంది. ఎంత నిప్పు ఉందంటే వాల్కనో వచ్చినప్పుడు తెలుస్తుంది కదా కదా. మనం దీపావళికి ఏమిటో చిచ్చుబుడ్లు కాదురా, చిచ్చుబుడ్లలాగా రాదు, ఇంకో ఎర్ర ఎర్రగా తూటాల్లాగా వస్తాయి చూడు. చిచ్చుబుడ్లు అంటే ఇంతంత లైట్లు వస్తాయి కదా, అది కాదు. రవ్వల్లాగా వస్తుంది చూడండి అర్రా. అవి బురుజు కాదు, బురుజులే చిచ్చుబుడ్లు అంటే బురుజులే, అవి కావు. నిప్పు రవ్వల్లాగా వస్తాయి, ఎర్ర ఎర్రగా ఉంటాయి చూడండి, బంగారు రంగుగా ఉండి. మనం మతాబులు అవి కాలిస్తే మతాబుల్లో కూడా పువ్వులు కాకుండా కాకరొత్తులు కాదు. మీకు అది ఏం తెలియదు. బాంబులు కాదురా, బాంబులు మా శబ్దాలు రావు. చిచ్చుబుడ్లలో పెద్ద పెద్ద ఇంతంత కణాలుగా లైట్లు లాగా వస్తుంది, అది కాదమ్మా. చిచ్చుబుడ్లలాగే ఉంటుంది. దాంట్లోంచి ఎర్రగా చిన్న రవ్వలు రవ్వలుగా, మనం పొయ్యి విసిరితే బొగ్గుల్లోంచి రవ్వలు ఎట్లా వస్తాయి అట్లా అడిగి వస్తాయి. ఏమో దాని పేరు నాకు తెలియదే. దీపావళికి కాలుస్తారు. మొట్టమొదట వాల్కెనో వచ్చే ముందర అట్లాంటివి వస్తాయి. అది వచ్చిన తర్వాత లావా పొంగుతుంది. ఇంకా ఆ లావా ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమిలో నుంచి వచ్చింది. ఎంత వస్తుంది అంటే లావా పొంగిన తర్వాత ఇదంతా కాలిపోయినట్లు అయిపోతుంది కదా ఆ ఏరియా అంతా. తర్వాత నెక్స్ట్ ఇయర్ మంచి పంట పండుతుంది. చూడండి, ఆలోచించండి. ప్రకృతి ఎంత గొప్పగా ఉందో అసలు, భగవంతుడి సృష్టి కదా. మన శక్తినంతా మూడిటికి ఖర్చు పెట్టుకుంటున్నాను రా. వేస్ట్ రా, మనం నిజంగా బతికింది వేస్ట్. నీళ్లు లేని బావి ఏదన్నా చూసుకుని అందులో దూకి చావడం మేలు. మానవ జన్మ వచ్చిన తర్వాత పరమాత్మని గురించి తెలుసుకోకుండా మళ్ళీ చావుకుపోయి మానవ జన్మ రాదురా అసలు. ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని కనరా. ఈ జన్మ ఇక దుర్లభమురా, ఈ జన్మ మళ్ళీ రాదురా నీ దుంపదగా. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అన్నారు. ఎన్నో జన్మలెత్తిన తర్వాత జ్ఞానం కలిగి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న ఈ జన్మ నీకు ఇచ్చానురా, నిన్ను నిలబెట్టానురా అన్నాడు పరమాత్మ. వాడు నాకేమిచ్చాడు? ఒక్కొక్క పిల్లవాడు అడుగుతూ ఉంటాడు తల్లిదండ్రులు, ఎందుకు అన్నావు నన్ను, నాకేమిచ్చావు? వీడికి ఇవ్వాలట. వీడికి ఇవ్వడం కోసం కంటారు వాళ్ళు. గధవాన్ని నీ ప్రపంచంలోకి తెచ్చిందే చాలా గొప్పరా. నీకు నేను ఇచ్చినటువంటి అవయవాలు ఎంత ఖరీదు గలవో లెక్కేసుకోరా. ఒక్క కిడ్నీ సంపాదించుకోరా నీ బతుక్కి. ఎక్కడన్నా నేను ఫ్రీగా ఇచ్చానంటుంది తల్లి. అవునా కాదా? తల్లిదండ్రులకు అన్నం పెట్టమంటారు ఏమిట్రా వెధవల్లారా మీరు. ఎవడన్నా అటువంటి వెధ ఉంటే వాడిని చావగొట్టండి. అరే మన తల్లిదండ్రులు లేని ఒక కన్ను పోతే కన్ను తెచ్చుకోరా నువ్వు. ఎవరన్నా డోనార్ ఇస్తే డోనార్ ఇచ్చింది కూడా నీకు డబ్బులు పెట్టుకుంది నీకు రాదు. ఏమున్నాయి నీ బతుకి?
పైగా అమ్మ నాన్న మీరేమి ఇచ్చారని అడుగుతావు. ఈ శరీరం ఇచ్చారా, ఈ జ్ఞానం సంపాదించుకునేటువంటి తెలివి ఇచ్చారా, నువ్వు ఆ తెలివిని మూడింటికి ఉపయోగిస్తున్నావు. తెలివిని సక్రమంగా ఉపయోగించు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీ శత్రువు నీ మిత్రుడు నీ ఆత్మేరా. వాడి శరణు పొందు. కొద్దిగా తెలిస్తే నాకు చాలా తెలిసిందని చావు వాకు, ఎర్రవీగ వాకు, అది నీ స్వభావం. అంతే కదా. నాకు చాలా తెలుసు, నాకు చాలా తెలుసు. మీరు అందరు నా కాళ్ళకి దండం పెట్టండి. చాలా తెలిస్తే అసలు దండం పెట్టించుకోడు. ఎందుకంటే ఎవడు పెట్టాలి, ఎవడు పెట్టించుకోవాలి కదా. ఎవడు పెడితే ఏమొస్తుంది? తెలియని వాడే నేను గురువునైనానని వాడు అది అనిపించుకుంటూ ఉంటాడు. కొన్ని కర్మ వదిలేసేయి వాడిని, మనకు అనవసరం. మ్యాగ్మా అనేది భూమి లోపల చాలా మండుతుంది. మనం ఇక్కడ బాగా కూర్చున్నామే, అమ్మా ఎంత వేడిగా ఉంది, ఎండ వడగాళ్ళు వస్తున్నాయి అంటావు. ఈ లోపల నువ్వు ఎక్కడ కూర్చున్నావో దాని కింద పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి. అందుకే నువ్వు ఎక్కడ తవ్వితే అక్కడి నుంచి నీకు నీళ్ళు వస్తున్నాయి. కింద కాలువలు లేకపోతే నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నీళ్ళ కింద మళ్ళా ఓ నిప్పుంది. నిప్పుందిరా, మ్యాగ్మా అంటారు దాన్ని. సైంటిస్టులు అడగండి, చెబుతారు. అవి అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు పగిలిపోయినాయి, వాల్కెనోస్ ఎరెప్ట్ అవుతాయి, వచ్చేస్తుంది కదా. మొట్టమొదటి మెల్లమెల్లగా ఇట్లా వస్తుంటాయి. వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది, ఈ పక్క వాళ్ళందరూ ఖాళీలు చేసిపోండరా అని చెప్పేస్తారు కదా. తర్వాత అదంతా ఎటువంటిదంటే లావా ద్రవంలాగా ఉంటుంది. నిప్పు ద్రవం, ముట్టుకుంటే చచ్చిపోతారు కదా. చూడండి, కనీసం మీకు ఏమిటో వస్తాయి కదా ఆ కంప్యూటర్లో, యూట్యూబ్లో, అవన్నీ ఏమిటో ఒకసారి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. కళ్ళతో చూడండి, పిచ్చి పిచ్చివన్నీ చూడక్కర్లే. అవకాశం ఉంది మీకు ఇప్పుడు. ఏమ్మా, బడబాగ్ని విజృంభించి ఆ నీటినంతా ఆవిరి చేసేస్తుంది. నీళ్ళన్నీ కూడా మింగేస్తుంది. నీళ్ళు ఏమైపోతాయి అండి? అసలు బ్లూ ప్లానెట్ మంది, మహాసముద్రాలు ఉన్నాయి. మీరు అసలు చిత్రం చూడండి, ఆలోచించండి. భూమి మనకు కనపడుతున్న భూమి కొంత భాగం మాత్రమే. ఇవెంత చుట్టూ సముద్రాలు ఉన్నాయి, చాలా లోతైనటువంటి సముద్రాలు. ఆ సముద్రాలన్నీ తనలో పెట్టుకుని ఈ ఖాళీ ప్రదేశం పెట్టుకుంది. ఇక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ మనుషులు ఉంటున్నారు. ఈ మొత్తం కలిసి రౌండ్గా తిరుగుతున్నది. ఒక్క చుక్క నీళ్లు కింద పడకుండా. చిన్నప్పుడు సైన్స్ టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించేది మాకు. సీసాలో నీళ్ళన్నీ పోసి అదేదో తిరుగుతూ ఉంటే దాన్ని ఇట్లా బోర్లో పెడితే ఆ నీళ్లు కింద పడవు, అది తిరుగుతూ ఉంటే. 4వ క్లాసులోనో 3వ క్లాసులోనో ఆ అంటే భూమి ఇన్ని నీళ్లను పెట్టుకుని ఇట్లా తిరుగుతూ ఒక చుక్క కిందకి పడదు, విశ్వాంతరాళంలో పడిపోతే. ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, కానీ ఇది అవతలికి పారేది. నీళ్ళన్నీ ఎట్లా తిరుగుతున్నాయో తెలుసునా? ప్రకృతి చాలా గొప్పదిరా. దాని గురించి తెలుసుకుంటుంటే నీకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని చాలా ఉంటుంది. మనకి తెలిసింది అసలు మనకి నాలెడ్జే కాదు కదా. మన నాలెడ్జ్ దేనికి పనికి వస్తుంది? పొట్టకూడు సంపాదించుకోవడానికి. మన చదువు వేస్ట్. చదువు చదివి చదివి చావంగా నేటికి చావులేని చదువు చదవాలి. చావులేని చదువు ఒకటి ఉందిరా, అది చదువుకో. ఈ చదువు చదివి చదివి ఎప్పుడో చస్తావు. నీ చావుని ఆపలేదు. ఎవరు ఆపలేరు? నీ చదువు ఆపలేదు.
మృత్యోర్మా అమృతంగమయ, మనకు ముందే చెప్పారు. అమృతత్వాన్ని పొందేటువంటి చదువు చదువుకో, ఆ యూనివర్సిటీలో చేరు కదా. నువ్వు చదివిన చదువులన్నీ వేస్ట్, నీ తెలివంతా వేస్ట్. వేస్ట్ అంటే ఎందుకండి, మేము సంపాదించుకుంటున్నాం కదా, డబ్బులు మోసం చేసాం అన్యాయం, అవన్నీ రేపు తన్నులు తింటారు మరి వస్తాయి. కరెక్ట్ అమ్మా, ఆలోచించరా? ఆలోచించకపోతే నీ కర్మ. అందరినీ కూర్చోబెట్టి తిడతారు, నవ్వుకుంటూ తిట్లు తింటారు. అది కదా గ్రేట్. ఎవరైనా తిడుతుంటే బాధపడతారు అంటే అలవాటు పడిపోయినారు. అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుందిలే కదా, అవన్నీ దీవెనలు అనుకుందాం. మిమ్మల్ని తిట్టడం లేదురా, జీవుని తిడుతుంది. అనవసరంగా దీన్ని నిజమని నమ్మి ఎందుకు రావాలని బాధిస్తున్నావు? నీ దుంప తెగ, నీ దుంప తెగ, నీ దుంప వెయ్యా కాదు. నీ దుంప వెయ్య అంటే నీకు ఇంకా ఇంకా పిల్లలు పుట్టి ఇంకా చాలామందిగా. నీ దుంప తెగ అంటే రూటే పోని అని. ఏ రూట్ అయితే మళ్ళీ జన్మకు రావాలి అనుకుంటుందో ఆ రూట్ తెగిపోని కదా. తిట్లు కూడా మన వాళ్ళు బాగానే నేర్పించారు. వినండి, అనంత వాయువు, ఆ నీటి అంతా ఆవిరైపోయింది కదా, ప్రళయంలో ఇంతే జరుగుతుంది. అనంత వాయువు, గాలి ఒకటి ఉంది, అనంతమైన వాయువు. అది వాయువు ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ తక్కువ ఉండొచ్చు, ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. అందుకే గాలి వీస్తుంది. గాలి వీస్తుంది అంటే ఏమిటి? తక్కువ ఉన్న చోటికి ఎక్కువ ఉన్న చోటు నుంచి ప్రయాణం చేసి, అంటే ఎప్పుడూ సమత్వాన్ని పాటిస్తుంది. అందుకే గాలి వీచడం అనేది అది భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా అంటే కాదు, తద్ధర్మార్థకాలం దాని పేరు. గాలి వీచటం అనేది భూతకాలం కాదు. భూతకాలంలో అయితే గాలి వీచింది, భవిష్యత్ కాలంలో గాలి వీస్తుంది. గాలి వీస్తూ ఉన్నది వర్తమాన కాలంలో కాదు, గాలి వీచును. గాలికి లక్షణం ఏమిటంటే గాలి వీస్తుంది, అది తద్ధర్మార్థకాలం. అది కూడా లేదు. మనకి ఏం తెలుసారా, ఏం చదువుకున్నారా? చదువు వేస్ట్. అసలు చదువుకుంటే కదా, చదువు కొనుక్కున్నాం. 30,000 40,000 వాళ్ళు ఫీజులు తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అంటే అమ్ముకుంటున్నారు చదువుని. ఏం అమ్ముకుంటున్నారు అంటే, నేను అంగడికి పోయినాను, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, నాయన 10 రూపాయలకి చింతపండు ఇవ్వు అంటే వాడు ఇంత చింతపండు ఇస్తాడు. ఇంత చింతపండు ఇవ్వడు కదా. అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నానంటే లిమిటెడ్ ఇస్తాడు, డబ్బులు లేకపోతే అన్లిమిటెడ్. చూడు, ఆనందధామంలో అన్లిమిటెడ్ చదువు చెప్తారు, లిమిటెడ్ చదువు లేదు. ఎందుకంటే దానికి వెలగట్టేటువంటి వాడు షరాబు ఇప్పటి వరకు పుట్టలే. అన్లిమిటెడ్ చదువు ఇది, డబ్బులు కడితే రాదు. మన స్కూల్లో ఫీజు కడతాం, ఎంత ఫీజు కడితే అంత చదువే చెప్తారు. అంత చదువే అంటే ఏంటండి, చదువుల్లో ఏమన్నా వాళ్ళు మైనస్ ముక్కలు చేసి ఏమన్నా చెప్తారు? కాదు. ఒరే, ఎగ్జామ్కి ఇవి వస్తాయిరా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రా, దానికి పువ్వు గుర్తు కూడా వేస్తాను రా, ఒక స్టార్ గుర్తు వేస్తాడు. ఇవి మాత్రం చదువుకుంటే చాలురా, మిగిలిన పుస్తకం అంతా అక్కర్లే. ఎందుకంటే అదంతా నేనే చదవలేదురా, నీకేం చెబుతారా అడుగుతుంది. ఏంరా, దాన్ని బట్టి మన చదువు అట్లాడిది. నాకు చాలా వచ్చు అనుకుంటే ఏం లాభం లేదు. అది ఆ అనంత వాయువు ఈ బడబాగ్ని అంతా పైకి వచ్చేసింది కదా, ఈ నిప్పునంతా దాన్ని మింగింది. ఈ వాయువు ఈ నిప్పుని మింగింది, ఆరిపోతుంది. చూడండి, నిప్పు గాలికి ఆరిపోతుంది. గాలి లేకపోతే వెలగదు. ఏది పెద్దదైతే అది చిన్నదాన్ని మింగేస్తుంది. అది అత్తి అనేటువంటి పదానికి అర్థం. అది పెద్దది ఏదైతే చిన్నదాన్ని అది చిన్న చేపను పెద్ద చేప కదా, అంతే కదా.
చినమాయను పెనుమాయ మింగేస్తుంది. ఇదిగో మింగేసింది చూడండి. చివరికి ఆకాశం గగనం శూన్యం, ఆకాశానికి రూపం లేదు. ఇవన్నీ ఉండాలంటే ఆకాశంలో ఉండాలి. వాయువు, తేజస్సు, పృథ్వీకి రూపాలు ఉన్నాయి. ఒక రూపం కలది, ఒక రూపం లేని దానితో మింగబడింది. ఒక రూపం కలది, పృథ్వీకి రూపం ఉంది ఏమ్మా, అది జలంతో మింగబడింది. అట్లా ఒక రూపము కలది, ఒక రూపము లేని దానితో మింగబడుతోంది. అట్లా వీటన్నిటినీ ఆకాశం మింగేసింది. ఆకాశానికి రూపం లేదు. ఆకాశానికి ఏం లక్షణం ఉందంటే, ఇక్కడే రాశానేమో ఎక్కడన్నా, అది ఒక పెద్ద గొయ్యి, పెద్ద గుంత. మనకు ఆకాశం గుంతలాగా కనపడాలే, భూమి గుండ్రంగా కనపడుతుందా, ఆకాశం గుంతలాగా కనపడుతుందా అంటానికి. ఒకదాన్నొకటి మింగేస్తాయి. ఆ ఆకాశాన్ని, ఏ ఆకాశాన్ని, ఆ చివరిలో ప్రళయానంతరం వచ్చినటువంటి ఆకాశాన్ని చిదాకాశం మింగేస్తుంది. ఎట్లా మింగేస్తుంది అంటే, బ్లాటింగ్ పేపరు, ఇంకు కానీ నీళ్లు కానీ ఏం పోసినా మొత్తం ఎట్లా మింగుతుందో. ఇంకుకు ఆకారం ఉంది, బ్లాటింగ్ పేపర్కి ఆకారం లేదు. అంటే వైటే కదా. ఆ తెల్ల రంగంతా ఏం చేసుకుంది, ఈ నీలం రంగుతో నింపేసుకుంది. నీలం రంగుని ఎక్కడ పెట్టింది అంటే, ఏదైతే తెల్ల రంగో అదంతా ఇక తెల్ల రంగు లేదు. అప్పుడు నీలం రంగుని తెల్ల రంగు మింగింది. అవునా? సరే, అట్లా ఆకాశాన్ని చిదాకాశం మింగేస్తుంది. చిదాకాశే అది ఉంటుంది. సదాభాసం, చిదాకాశం ఎప్పుడూ భాసం కనిపిస్తూనే ఉంటుంది. ఎట్లా కనిపిస్తుందంటే, జడంలో చైతన్యంలో కనపడుతుంటుంది. ఎందుకంటే వ్యాప్నోతి అనేటువంటిది ఆప్నోతి అని దానికి ఉంది కదా, అదే అవ్యాప్నోతి అవుతుంది. ఆప్నోతే తర్వాత వ్యాప్నోతి అవుతుంది శబ్దం. అది మొత్తం ఆక్రమించేసి అదంతా వ్యాపిస్తుంది. ఏదంతా వ్యాపించింది? పృథ్వీని ఆపస్సు మింగింది, ఆపస్సుని తేజస్సు మింగింది. ఇప్పుడు పృథ్వీ ఏమైపోయింది? పృథ్వీ లేదు. పృథ్వీ ఎప్పుడు లేకుండా పోతుంది అంటే, పృథ్వీ ఒకప్పుడు ఈ ఆకారం పొందింది. పృథ్వీకి శాశ్వతత్వం లేదు. ఎందుకు శాశ్వతత్వం లేదు? మొట్టమొదట ఆగయ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, ఆకాశంలో నుంచి వాయు రూపం వచ్చింది. వాయోరగ్ని, దాంట్లోంచే అగ్ని వచ్చింది. ఆ అగ్ని జలమైంది, జలం కాస్త పృథ్వీ అయింది. పృథ్వీ అయ్యి కొన్ని సాలిడు, కొన్ని లిక్విడు, కొన్ని ఫైరు, గ్యాసు కదా, ఇట్లా రకరకాల రూపాలు వచ్చి చివరికి సాలిడ్ అయినటువంటిది పృథ్వీ. పృథ్వీ ముందు నుంచి ఉన్నది కాదు, ఇక్కడి నుంచి వచ్చింది. ఈ వచ్చింది ఏమైపోతుందంటే మళ్ళీ సేమ్ ఆర్డర్లో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి పృథ్వీ విశేషం అవ్వాలి. అప్పుడు జలం అనేటువంటిది సామాన్యం అవుతుంది. పృథ్వీ జలంలో కలిసిపోతుంది. ఇప్పుడు జలంకి అగ్ని సామాన్యం కావాలి, ఇది విశేషం, ఇది అందులో కలుస్తుంది. అట్లా విశేషాలన్నీ అందులో కలిస్తే దాన్ని మింగింది అంటే దాని రూపం పొందింది. ఇప్పుడు మింగడానికి చెబుతా వినండి. అన్నం అన్నాద ఏవచ, విష్ణు సహస్రనామంలో అన్నం అన్నాద ఏవచ, అన్నము అన్నాదుడు ఒకడే. అన్నము అన్నాదుడు ఒకడే అంటే, అన్నమేమో నా ప్లేట్లో కనిపించేది, అన్నాదుడిని నేను, తినేవాణ్ణి నేను, తినబడేది అన్నం కదా. అది పృథ్వీయే, నేను పృథ్వీ. అవునా కదా? ఇప్పుడు నేను దీన్ని మింగేసా, అన్నం మింగే. అన్నం విడిగా ఉన్నప్పుడు అన్నం రూపం ఉంది. నేను మింగేస్తే అన్నం రూపం పోయింది. ఏమైంది? అది నా లోపల శక్తిగా కన్వర్ట్ అయింది. కాబట్టి ఒక వస్తువుని ఒకడు మింగితే
ఒక పృథ్వీని ఒకడు మింగితే అది మింగి లోపల ఊరుకోలే, అది ఏదిగా కన్వర్ట్ అయింది? శక్తిగా కన్వర్ట్ అయింది. అట్లా పృథ్వీ ఆ జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కలిసే కొద్దీ అవన్నీ మింగేవాడు మింగేది ఒకటైపోతే అది మింగబడిన పదార్థం ఏదిగా కన్వర్ట్ అవుతుంది? ఎందుకంటే శక్తిలో నుంచే వచ్చింది కాబట్టి తిరిగి అది శక్తిగానే. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ పోతాయి. ఎవరుగా పోతాయి? నామరూపాలుగా పోతాయి. ఎవరుగా మిగులుతాయి? శక్తిగా మిగులుతాయి. ఆ శక్తి అవ్యక్తంలోకి వెళ్ళిపోతే మిగిలేవాడు పరమాత్మ. అప్పుడు ఆ శక్తిని వాడు మింగుతాడు. ఎవడు? ఇదంతా చాలా బాగుంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సాధన మీరు చేసేటప్పుడు ఆ ఒక్కొక్క దృశ్యం మీకు అనుభవానికి వచ్చినప్పుడు అది చాలా, అంటే ఈ ప్రపంచం అంతా అట్లా మునిగిపోతే అది ప్రవిలాపనం, భయం వేస్తుంది. అంటే ఒకసారి ఊహించుకోండి, మీకు భయం వేస్తుందో లేదో. ఊహించుకోవాకండి, అది ఊహించుకుంటే మళ్ళీ మీకు ఇదంతా వచ్చిందని చెప్తుంది. అమ్మో, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాకండి. దేహం ఎన్నాళ్ళు ఉంటుందో, ఇది పోతే మీకు ఇవన్నీ చెప్పేవాడు ఉండడం నేను బయటపెట్టి చెప్పేస్తున్నా. ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే చెప్తే ఆ మనసు ఊహించుకుంటుంది, నాకు ఇది వచ్చేసింది, నీకు రేపే వస్తుంది. అమ్మ ఇదంతా నాకు తెలిసిపోయిందని. మంచి తెలిస్తే దాచుకో, లేకపోతే నాలాగా స్టేబుల్ ఎక్కి చెప్పు. ఇంకా నీకు అదే చెబుతా. ఎవరన్నా నాకు తెలిసిందే అని వచ్చారనుకో, అయితే ఇక్కడ రారా నాయన, నేను ఇట్లా కూర్చుంటా, నువ్వు చెప్పు, నేను వింటా. ఇంకా చచ్చినా రారు. అమ్మ రేపు చెప్పుకుందానరా, ఇది ఇంకా ఉంది, ఇంకా ఉంది ఉంటుంది, అది అయిపోదు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇందాక అస్థి అస్మి అని చెప్పా చూడండి. అస్థి భాతి, అస్మి భామి అన్నాను. ఇదిగో అస్మి అని ఇప్పుడు మీరు మాట్లాడారు కదా. బ్రహ్మైవ అహమస్మి అన్నారు కదా, అస్మి అది.